మరి ఉన్న సమయాన్ని బట్టి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. లైవ్లో ఉన్న మీరు స్పందించటమే, ఎందుకంటే ఎవరిని లోపలికి రానివ్వలేదు కాబట్టి కేవలం ఇక మీకే అందుబాటులో ఉన్నాను ప్రస్తుతం. దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం మనందరికీ సుపరిచితమైనటువంటి వాక్యం. చూద్దాం, చూడండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజము మీద రాజ్య భారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. చిన్న మాట ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ స్వరూపిక దేవా, నీకు స్తోత్రమయ్యా. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి మమ్మల్ని అందరినీ ఈ రాత్రి వేళ నీ పాదాల చెంత నాయన మందిరములు మేమంతా సమకూడకపోయినా ఆయా ప్రాంతాలలో ఆయా గృహాలలో మేము చేరి నిన్ను సన్నుతించుకోవడానికి మాకు ఇచ్చిన ఈ మంచి టైం కొరకు వందనాలు. ఇప్పటిదాకా పాటలతో నిన్ను మయంపరుచుకున్నాం, ఇక నీ వాక్యాన్ని ధ్యానించబోతా ఉన్నాం. మాతో మాట్లాడండి. ఉపదేశాన్ని అడ్డగింపు చూసే సైతాను, దురాత్మ, అంధకార శక్తుల ప్రభావాన్ని నజరేయుడు యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం. దేవా, పూర్తిగా మీరు మమ్మల్ని మీ వశంలోకి తీసుకుని మీ ఆత్మ కార్యాన్ని జరిగించండి. పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షతను అనుగ్రహించి మందరినీ సంధించుమని యేసు గొప్ప నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆగితే ఇద్దుగానే. ప్రభునందు ప్రియులారా, ఈ వాక్య భాగాన్ని ఎరగనటువంటి క్రైస్తవులు ఉండరని నేను అనుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభువుని గురించి పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచనాలలో ఇది ఒకటి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను. మనకు శిశువు పుట్టెను అంటే వాస్తవంగా శిశువు ఒక తల్లికి పుడతాడు. తల్లి ఒక్కతే గనుక లేదా తల్లిదండ్రి ఇద్దరికి ఒక శిశువు పుడతాడు గనుక వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకుని మనకు శిశువు పుట్టాడు అంటే అది సబబు. కానీ ఇక్కడ ప్రవక్త పరిశుద్ధాత్మ పూర్ణుడై మనకు శిశువు పుట్టాడు అన్నాడు. మనకు అంటే ఆయన పర్సనల్గా చెప్పట్లేదు, అందరికీ కలిపి మాట్లాడుతున్నాడు. కొద్దిగా మనం దీన్ని ఆలోచన చేస్తే ఇది అనకూడని మాటలాగా అనిపిస్తుంది. భార్యాభర్త ఇద్దరు పర్సనల్గా ఉండి వాళ్ళు ఒక కుమారుణ్ణి కలిగి ఉంటే మనకు శిశువు పుట్టెను అని వాళ్ళు అనుకుంటే అర్థం ఉంది. కానీ అనేక మంది ప్రజలతో ప్రవక్త మనకు శిశువు పుట్టెను అని వాడాడు. మనకు శిశువు పుట్టాడు అంటే మనకు జన్మించాడు అని కాదు, మన కోసం పుట్టాడు, మన రక్షణ కోసం పుట్టాడు, మన విమోచన కోసం పుట్టాడు అని అర్థం. గనుక మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. శిశువు పుట్టెను అని క్లారిటీ ఇచ్చాడు, కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఆయన భుజము మీద రాజ్యభారముండును అని ఒక పెద్ద పేరు ఆయనకు పెట్టబడిన సంగతి చెప్పాడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అన్నాడు. ఈ
ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, సమాధానకర్తయగు అధిపతి మొదలైన ఆ పేరులోని భాగాలు ఇవన్నీ కూడా ధ్యానించాల్సినటువంటి భాగాలే. వాటన్నిటిని గురించి నేను మీకు ఇప్పుడు చెప్పాలనుకోవటం లేదు. ఒక్క మాట మీదకి మీ దృష్టిని తీసుకెళ్లాలనుకుంటున్నా. నిత్యుడగు తండ్రి అనే మాట మీదికి మీ మనసును ఆకర్షించడానికి నేను ప్రేరేపించబడుతున్నా. ఇక్కడ చెప్పబడినటువంటి ఈ ప్రవచన వాక్కు సాక్షాత్తు ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చినదే. యేసుక్రీస్తు ప్రభు మనకి అనేక రకాలుగా కనిపించాడు. ఆయన యెహోవా దూతగా, మరి కాపరిగా, ఇమ్మానుయేలుగా, పాత నిబంధన గ్రంథంలో మొదటివాడును కడపటివాడును నేనే అని చెప్పిన యెహోవాగా, ఇట్లా రకరకాలుగా ఆయన కనిపించాడు. అలా కనిపించినటువంటి ఆ పోలికల్లో మరొక పోలిక, అద్భుతమైనటువంటి వాస్తవ విషయం, పోలిక కూడా కాదు, నిజమైన విషయం, ఆయన నిత్యుడగు తండ్రిగా కూడా మనకు కనబడుతున్నాడు. యేసు ప్రభువులో ఉన్న తండ్రి తత్వం అనే ఒక పాయింట్ మీదకి మీ మనసును ఆకర్షిస్తున్నాను. మీరు ఏదన్నా ఇప్పుడు ఇళ్ళకాడు ఉన్నారు, వేరే వేరే వ్యాపకాలు పెట్టుకుని ఉంటే దయచేసి వాటన్నిటిని పక్కన పెట్టి మీ మనసు దేవుని వాక్యం మీద ఉంచండి. ఎక్కువ టైం ఉండదు, కొద్ది సమయమే మాట్లాడి నేను సర్దుకుంటాను కనుక ఈ అంశం మీద మీ మనసును ఉంచండి. మీరు నా కళ్ళ ముందుంటే మీరు ఎటు మొహం తిప్పకుండా నేను జాగ్రత్త తీసుకుంటా. కానీ మీరు ఇప్పుడు మీ గృహాల్లో ఉన్నారు, ఈ సమయంలో లైవ్ వీక్షిస్తూ ఉన్నారు కనుక దయచేసి కొద్దిగా మీరు నాకు సహకరించండి. అటు ఇటు తిరగకుండా, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడకుండా ప్రశాంతంగా వాక్యం మీద దృష్టి పెట్టండి. యేసుక్రీస్తు ప్రభువుని తండ్రి అనకూడదు, తండ్రి పరలోకపు తండ్రి. యేసుక్రీస్తు ప్రభు వారిని తండ్రి అనకూడదు అని కొంతమంది బోధించడం నేను విన్నాను. యేసుక్రీస్తు ప్రభువుని తండ్రి అని పిలవటం ఎంత మాత్రం తప్పు కాదు. ఆయనకున్నటువంటి అతిపెద్ద పేరులో ఈ నిత్యుడగు తండ్రి అనే ఒక మాట కూడా ఉంది. యేసు ప్రభు మనకు తల్లిగా, స్నేహితునిగా, అన్నగా, ప్రియునిగా, కాపరిగా, విమోచకునిగా, రక్షకునిగా అలా అనేక రకాలుగా కనిపించాడు. అలా కనిపించినటువంటి అనేక రకాలలో ఒకటి ఆయన తండ్రిగా కూడా కనపడ్డాడు. యేసులో ఉన్న తండ్రి తత్వం అసలు ఏముంది, ఎలా మనం గుర్తుపట్టొచ్చు అనే విషయాన్ని కొద్దిగా చూద్దాం. యేసు ప్రభుని తండ్రి అని పిలవద్దు అనే వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ మాట, ఆయన నిత్యుడగు తండ్రిగా పిలువబడ్డాడు. రెండవది, యోహాను సువార్త 13వ అధ్యాయం 33వ వచనంలో తన శిష్యులను ఆయన పిల్లలారా అని పిలిచాడు. పిల్లలారా అన్న, బిడ్డలారా అన్న దాదాపు ఒకే అర్థం. యోహాను సువార్త 13:33లో పిల్లలారా, ఇంకా కొంతకాలము మీతో కూడా ఉందును, మీరు నన్ను వెదకుదురు, నేను ఎక్కడికి వెళ్ళుదునో అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పిన ప్రకారం ఇప్పుడు మీతోనూ చెప్పుచున్నాను. ఇక్కడ యేసు ప్రభు తన శిష్యులను చూచి ఏమని పిలిచాడంటే పిల్లలారా అని పిలిచాడు. పిల్లలారా అని పిలిచేవాడు తండ్రే. వయసు రీత్యా తీసుకుంటే నాకు తెలిసి పేతురు కావచ్చు, మరికొంతమంది కావచ్చు, ఆయనతో సమకాలీనులై ఉండొచ్చు. సమకాలీనులై ఉన్నప్పటికీ కూడా వాళ్ళని ఆయన పిల్లలారా అని పిలిచాడు. పిల్లలారా అని పిలిచాడంటే ఆయన ఎలా వ్యవహరిస్తున్నాడు, వారితో ఒక తండ్రిలాగా వ్యవహరిస్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువులో నేను తండ్రిని చూచాను. ఇంతకీ తండ్రి అంటే ఏంటి, అసలు తండ్రిలో మనం ఏం గుర్తించుదాం అనేది ఒక ప్రశ్న వేసుకుంటే, తండ్రి అనేటువంటి ఒక వ్యక్తిలో మనకి కొన్ని సంగతులు గోచరం అవుతాయి. వాటిల్లో మొట్టమొదటిది నాన్న అంటే నమ్మకం.
నాన్న అంటే నమ్మకం. ఓ భక్తుడు పాడాడు పాట, అలిగిన వేళ అక్కున చేరి అనురాగం పంచిన అమ్మవు నువ్వే, నలిగిన వేళ నాదరి చేరి నమ్మకాన్ని పెంచిన నాన్నవు నువ్వే అన్నాడు. అలిగిన వేళ అక్కున చేరి అనురాగం పంచిన అమ్మవు నీవే, నలిగిన వేళ నాదరి చేరి నమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవే, అనురాగం పంచిన అమ్మవు నీవే, నమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవే, అనురాగం పంచిన అమ్మవు నీవే, నమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవే. పదే పదే నేను పాడుకోనా ప్రతి చోట నీ మాట నా పాటగా, మరి మరి నేను చాటుకోనా మనసంత పులకించని సాక్షిగా. నాకు చాలా ఇష్టమైన పాట ఇది, మంచిగా అనిపిస్తుంది. యేసు ప్రభు మనకు ఒక నమ్మకమైన తండ్రి. తండ్రి అంటే, నాన్న అంటే నమ్మకం. ఎంత నమ్మకం అంటే ఆయన మనకు మాటిస్తే తప్పడు, మన కోసం నాన్న ఏమైనా చేస్తాడు అనే ఒక గొప్ప నమ్మకం. అర్మేనియా ప్రాంతంలో ఒక ఊరుంది. ఆ ఊర్లో ఒక కుటుంబం. ఆ కుటుంబంలో ఆర్మండో అనేటువంటి చిన్న బాలుడు ఉన్నాడు, ఒక 7-8 ఏళ్ల బిడ్డ. ఆ చిన్నోడి పేరు ఆర్మండో. అయితే ఓ రోజు తండ్రి ఆ కొడుకుని తీసుకొని డైలీ స్కూల్లో వదిలిపెడతా ఉంటాడు ఆ చిన్నోడు చదువుకోవటానికి. తండ్రి ఆ చిన్నోడిని తీసుకొని స్కూల్లో వదిలిపెట్టడానికి వెళ్ళాడు. కరెక్ట్గా మళ్ళా స్కూల్ వదిలే టయానికి వచ్చి కొడుకుని తీసుకొని పోతాం ఆ తండ్రికి అలవాటు. ఆ రోజు కొడుకుని స్కూల్లో వదిలిపెట్టి, నాన్న వెళ్తున్నాను, మరి జాగ్రత్తగా చదువుకో, నేను మళ్ళీ వచ్చి నేను తీసుకొని వెళ్తానని చెప్పి వెళ్ళాడు. ఆయన కార్యాలకు ఏదో ఆయన వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత కొన్ని గంటలకి ఓ సంఘటన జరిగింది. ఏంటది అంటే, ఆ చిన్నవాడు ఉన్నటువంటి స్కూల్ భవంతి ప్రమాదానికి గురైంది. ఎలా గురైందంటే, ఆ స్కూల్ ఉన్న ప్రాంతంలో ఒక భూకంపం వచ్చింది. ఆ భూకంపం ధాటికి అక్కడున్న భవంతులన్నీ నేలమట్టమయ్యాయి. కొంతమంది శిథిలాల కింద మరి దెబ్బతిన్నారు. చాలా ఘోరంగా ఉంది అదంతా. అక్కడ ఉన్నటువంటి భవంతుల్లో ఈ చిన్నవాడు చదువుకుంటున్నటువంటి భవంతి కూడా కూలిపోయింది. ఆ పిల్లలు ఆ శిథిలాల్లో ఉన్నారు. దారుణం జరిగింది. కొంతమంది క్షతగాత్రులు అయ్యారు, కొంతమందికి ఒళ్ళంతా గాయాలయ్యాయి, అంత రక్తసిక్తం అయిపోతుంది. వాళ్ళందరినీ కాపాడటానికి బలగాలు, పోలీసు బలగాలు ఉంటాయి కదా, వాళ్ళందరినీ యుద్ధ ప్రాతిపదికన అంటారు కదా, అలాగా వాళ్ళందరినీ తీసుకెళ్తా ఉన్నారు. ఈ సంగతి ఆర్మండో తండ్రికి తెలిసింది. పరిగెత్తుకుంటూ వచ్చాడు. చూస్తే కొడుకుని స్కూల్లో వదిలిపెట్టాడు. ఇప్పుడు ఆ స్కూలుగా లేదు, అదంతా రాళ్ల కుప్పలాగా మారిపోయింది. చూసి గోడుగోడున ఏడ్చాడు. నా కుమారుడా ఆర్మండో, నాయన, అయ్యో ఎంత పని జరిగిపోయింది నాయన, ఎంత పని జరిగిపోయిందిరా, అయ్యో నా బిడ్డ, ఇక నిన్నెప్పుడు చూడలేనా నా కుమారుడా అని బాగా ఏడ్చాడు. ఏడ్చి తన కొడుకు ఏ గదిలో ఉంటాడో ఆ గది ఉన్న ప్రదేశానికి వెళ్ళాడు. పెద్ద శిథిలాల కుప్ప అయిపోయింది అదంతా, ఆ భవంతి అంతా కూడా.
చాలా ఏడ్చుకుని ఆ తన కొడుకున్నటువంటి గది మీద ఆ ఉన్న శిథిలాలన్నీ తొలగించడం మొదలుపెట్టాడు. ఏడుస్తున్నాడు. అయ్యా ఆర్మాండో అని పిలుస్తున్నాడు. ఆ శిథిలాలన్నీ తొలగిస్తూ ఉన్నాడు. గంట సేపు అయింది. తీసేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఒక అతను వచ్చాడు. ఏమయ్యా, ఏం చేస్తున్నావు నువ్వు? ఇంకా నీ బిడ్డ సజీవంగా ఉంటాడు అనుకుంటున్నావా? ఈ శిథిలాలు చూసావు కదా, గందరగోళంగా అయిపోయింది. ఎట్లా నువ్వు కాపాడుకుందాం అనుకుంటున్నావు? నువ్వు చేస్తున్న పని వెర్రి పని, పోనాయన అన్నాడు. అప్పుడు ఇతను అతనికి సమాధానం ఏమి ఇచ్చాడంటే, మీరు ఏదన్నా నాకు సాయం చేస్తారా అన్నాడు. నేను చేయలేను, ఇది వెర్రి పని, నేను చేయను అంటాడు. సరే వెళ్ళిపో అని మళ్ళీ తను వంగి ఆ శిథిలాలన్నీ, ఆ పెద్ద పెద్ద రాళ్ళు, ఆ సిమెంటు రాళ్ళు అవన్నీ కూడా తీసి పక్కనేస్తూ ఉంటాడు. కాసేపటికి ఈ ఫైర్ ఇంజిన్ వాళ్ళు ఉంటారు కదా, ఆ అధికారి వస్తాడు. వచ్చి ఏం చేస్తున్నావు అంటే అతను సమాధానం చెప్పడు. అవన్నీ కూడా తీసేస్తూ ఉంటాడు. ఒకటి తీసేస్తూ ఉంటాడు. ఏడుస్తూ ఉంటాడు, కళ్ళు తుడుచుకుంటూ ఉంటాడు, తీసేస్తూ ఉంటాడు. అతను చూసి, నువ్వు ఎంత పిచ్చోళ్ళలాగా ఉన్నావు, వెర్రి పని చేస్తున్నావు, ఏం చూస్తావు? నీ కొడుకు సజీవంగా ఉంటాడు అనుకుంటున్నావు, ఎందుకు చేస్తున్నావు ఈ వెర్రి పని? వెళ్ళయ్యా, పక్కకి వెళ్ళిపో అని అతను గద్దించాడు. అయ్యా, మీరు నాకేమన్నా సాయం చేస్తారా అని అడిగాడు. నా వల్ల కాదన్నాడు. సరే పక్కకి వెళ్ళిపోండి అని మళ్ళా తీయటం మొదలుపెట్టాడు. ఏడుస్తున్నాడు, తీస్తున్నాడు. ఆ కొడుకు ముద్దు మాటలు గుర్తొస్తున్నాయి. వాడి ఇంట్లో చేసే చర్యలన్నీ గుర్తొస్తున్నాయి. ఎంత అణుచుకున్నా ఏడుపు ఆగట్లేదు. చెమటలు దిగ్గారిపోతూ ఉన్నాయి. గంటలు గడిచిపోతూ ఉంది. కొంతసేపటికి అక్కడున్న కొంతమంది మనుషులు వచ్చారు. ఎందుకు ఇంత ఆరాట పడుతున్నావు? చచ్చిపోయి ఉంటాడు కదా అంటే, అయ్యా, చచ్చిపోతే అవసరమైతే వాడి శవాన్నన్నా చూసి వెళ్తాను, కానీ నేను మాత్రం వాడికి ఇచ్చిన మాట మాత్రం తప్పను. నేను వస్తాను అన్నాను కాబట్టి నా మాట నేను నెరవేర్చాల్సిందే అని ఏడుస్తూ, ఆర్మాండో నేను వచ్చానయ్యా, నేను వచ్చానురా అని అవన్నీ తీస్తూ ఉన్నాడు. మరికొన్ని గంటలు గడిచిపోయింది. సాయంత్రంగా వస్తుంది, కానీ అన్నం తినలేదు, నీళ్లు తాగలేదు, పిచ్చోళ్ళలాగా అవన్నీ తీసి పక్కన వేసుకుంటా ఉన్నాడు. చివరిగా మరొక వ్యక్తి వచ్చారు. నేను చూస్తుంటే చాలా బాధగా ఉంది, కానీ చెప్పక తప్పట్లేదు. అందరూ నిన్ను పిచ్చోడు అనుకుంటున్నారు. అందరికీ ప్రేమ ఉంటుంది, కానీ ఇది మరి ఇదిగా ఉంది, నువ్వు వెళ్ళిపో, అవకాశం లేదు అని ఆపడానికి ప్రయత్నం చేస్తే అతనితో కూడా ఏం మాట్లాడలేదు. మీరు ఏదన్నా నాకు సాయం చేయగలుగుతారా? నేను చేయలేను. సరే పక్కకి వెళ్ళిపోండి అని తీస్తానే ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు, తీస్తానే ఉన్నాడు, ఏడుస్తూనే ఉన్నాడు. తీయగా ఆ గదిలో ఒక మూల అంత శిథిలాల కుప్పైపోయింది. ఒక మూల 2 గోడలు మాత్రం పడకుండా ఉన్నాయి. దాని మీద ఒక పెద్ద కప్పు లాంటిది అట్లా ప్యాక్ అయి ఉంది. దాని ప్రక్కన చిన్న రంధ్రం లాంటిది చేయటానికి తోడతా ఉన్నాడు. ఎందుకంటే ఆ 2 గోడల మీద ఆ కప్పు లాంటిది ఉంది కదా, మిగిలినంతా పగిలిపోయి పడిపోయింది. అదొక్కటి మాత్రం అట్లా ఆగుంది. దాన్ని చూసేసరికి కొంచెం ఆశ కలిగింది. ఒకవేళ ఈ 2 గోడల మధ్యలో ఈ కప్పు కింద నా బిడ్డ క్షేమంగా ఉన్నాడేమో అని ఆత్రంగా తీస్తూ ఉంటాడు. ఒక పక్కకి ఓ రంధ్రం లాంటిది చేస్తాడు. తోడతా రంధ్రం లాగా చేసి అందులోకి తొంగి చూస్తే అందులో పిల్లల మూలుగులు వినపడతా ఉంటాయి. అందులోనికి ముఖం పెట్టి బయట నుండి తండ్రి కేకేస్తాడు, నా కుమారుడా ఆర్మాండో అంటాడు. వెంటనే
లోపల నుంచి కొడుకు స్వరం వినపడింది, నానా నానా అని పెద్దగా కేకేస్తాడు. ఇక ఈ తండ్రి పెద్దగా ఏడ్చి, నాయన ఆర్మాండో, నువ్వు బ్రతికే ఉన్నావా? అయ్యో ఇదిగో నేను వచ్చాను నాయన, నేను వచ్చాను అంటే ఆ చిన్నోడు ఒక్కడే కాదండి, తనతో కూడా కొంతమంది పిల్లలు బతికే ఉన్నారు. వాళ్ళతో చెబుతున్నాడు, ఏమన్నా తెలుసా, నేను చెప్పలా, మా నాన్న ఖచ్చితంగా వస్తాడని నేను చెప్పలా, మా నాన్న ఖచ్చితంగా వస్తాడని నేను చెప్పలా, అదిగో మా నాన్న వచ్చాడని లోపల ఆ చిన్నోడు శక్తి తెచ్చుకొని మాట్లాడుతున్నాడు. తర్వాత ఆ రంధ్రాన్ని ఇంకొంచెం పెద్ద చేసి ఆ పిల్లలందరినీ బయటికి తీసుకుంటాడు. తన ఆరుమండని గుండెలకు హత్తుకొని, నా కుమారుడా నిన్ను బ్రతికించుకోగలిగానని ఏడుస్తూ ఆ చిన్నవాడికి ఇంటికి తీసుకొని వెళ్తాడు. ఈ మాట నేను ఎందుకు చెప్పానంటే, నాన్న అంటే నమ్మకం. ఆయన మాట ఇస్తే దాన్ని నెరవేర్చుకోవడానికి ఎంత శ్రమైనా చేయడానికి ఇష్టపడతాడు. యేసు ప్రభు మనకిచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చడానికి ఎంత రిస్క్ అయినా చేస్తాడండి. మానవ జాతిని విమోచించడానికి పూనుకున్నాడు. మానవ జాతిని విమోచించాలంటే మొట్టమొదటిది ఆయన మహిమను విడిచిపెట్టాలి. కెరూబులు, శరాపులు, దూతలు, మహాదూతల చేత నిత్యం కొనియాడబడేటువంటి ఆ అద్భుతమైనటువంటి అంతస్తును దిగి రావాలి. ఫిలిప్పీ పత్రిక 2:5 ఆయన మనస్సును గురించి మాట్లాడతాడు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను అని రాయబడి ఉంది. యేసు ప్రభువారు మనల్ని విమోచించడానికి, మనకు ఒక నమ్మకమైన తండ్రిగా క్రియ చేయడానికి ఆ మహిమను వదిలిపెట్టడం మొదటి అద్భుతం. ఆ మహిమను వదిలిపెట్టి మట్టి లోకంలో రక్తమాంసాల మలమూత్రాదులతో నిండి ఉన్న మానవ గర్భంలో ప్రవేశించి 9 మాసాలుండి భూమి మీదకి వచ్చి మనుషులలో ఒక మనుషుడిగా, ఒక సామాన్యుడిగా, ఒక దీనుడుగా జీవించి దాదాపు 33.5 ఏండ్లకు పైన ఈ భూమి మీద జీవించి సర్వమానవాళి యొక్క రక్షణ కొరకై, విమోచన కొరకై, నిత్య జీవం కొరకై, నరకాగ్నిని నిత్యము మండుచుండే అగ్నిగుండము నుండి మనల్ని కాపాడుట కొరకై, అరికాలు మొదలు నడినెత్తి వరకు, శిరం మొదలుకొని సిరిపాదం వరకు దేహమంతా నాగలి సాళ్ల వలె దున్నబడి, ఉమ్ముల చేత అవమానపరచబడి, కొరడాల చేత కొట్టబడి, ముళ్ళ కిరీటం చేత గుచ్చబడి, కాళ్లలో చేతుల్లో శీలల చేత కొట్టబడి, ప్రక్కలో బల్లెపు పోటును అనుభవించి, మనుషులు చూడనొల్లని వానిగా చేయబడి ఈ చిత్రవదంతా అనుభవించడానికి కారణం ఏంటో తెలుసా? ఆయన విశ్వాస్యత, ఆయన నమ్మకత్వం. నాన్న అంటే నమ్మకం. భూమి మీద కొంతమంది నాన్నలు ఉంటారు, కొంతమంది తండ్రులు ఉంటారు. వారు నమ్మకస్తులుగా ఉండి ఉండకపోతుండొచ్చు. కానీ నిజంగా తండ్రి అంటే మొట్టమొదటిది నమ్మకత్వమే. ఆర్మండో విషయంలో వాళ్ళ నాన్న ఎలా స్పందించాడో అంతకంటే ఉన్నతంగా మానవ జాతి విషయంలో మన ప్రభు స్పందించాడు. గనుక యేసుక్రీస్తు ప్రభు నాకు నిత్యుడగు తండ్రి అంటే ఆ మాటకి తగినవాడు అనిపించింది. 100కు 100%, 100కి అతిశయోక్తి అనుకోకపోతే 200% ఆయన తగినవాడు. రెండవది, నాన్న అంటే ధైర్యం, భరోసా. నాన్న ఈరోజు ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి, పెను ఉపద్రవాలు ఉన్నాయి.
మన జీవిత యాత్రలో, మన ప్రయాణంలో ఆరంభం నుండి ఇప్పటిదాకా రకరకాల పరిస్థితుల్ని మనం అనుభవించాం. గుండె చెదిరి కొన్నిసార్లు భయపడ్డాం. యేసుక్రీస్తు ప్రభువుని గుర్తెరిగిన తరువాత చాలా వరకు భయరాహిత్యం పొందాం. మీ సంగతి ఏమో నాకు తెలియదు, కానీ నా మట్టుకు నేను చాలా వరకు ఆదరణ పొందానండి. ఆయనను బట్టి భరోసా, ఆయనను బట్టి గొప్ప ధైర్యం నాకుంది. ఎందుకంటే ఆయన నమ్మకమైన వాడు, రెండవది ఆయన బలవంతుడు. ఆయన ఏదైనా చేయగలడు. అందుకే ధైర్యం, అందుకే భరోసా. చిన్నపిల్లల్ని మనం గమనిస్తూ ఉంటాం. కొన్నిసార్లు వీధి కుక్కలు పిల్లల్ని తరుముతూ ఉంటాయి. ఆ చిన్న పిల్లవాడిని కుక్క తరుముతూ వెంటబడుతున్నప్పుడు వాడు చాలా భయంగా పరిగెత్తుతూ ఉంటాడు. ఓ చిన్నోడు అలానే పరిగెత్తుతూ ఉన్నాడు. ఆ టర్నింగ్ తిరిగి వాడి ఇంటి వైపు పరిగెత్తుతున్నాడు. ఈ లోపు వాళ్ళ నాయన నడుచుకుంటూ వస్తున్నాడు. వాళ్ళ నాన్న తండ్రిని చూసి వీడేం చేస్తాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళి అలాగూ ఎగిరి వాళ్ళ నాన్నను హత్తుకుంటాడు. వెంటనే వాళ్ళ నాన్న ఆ చిన్నోడిని పైకి తీసుకుంటాడు. ఎప్పుడైతే తండ్రి తన కంటపడ్డాడో అప్పటిదాకా కుక్క తరుముతుంటే భయంతో వణికిపోతూ పరిగెత్తిన ఆ చిన్నవాడు తండ్రి భుజం మీదకి చేరిన తర్వాత ఇక భయపడకపోగా దాన్ని రమ్మని పిలుస్తాడు. నీకు దమ్ముంటే రావే. ఎందుకు పిలిచేది అంటే వాళ్ళ నానున్నాడు, బలవంతుడైన తండ్రి ఉన్నాడు. అది ఎంత తరిమినా ఇక నన్ను ఏమీ చేయలేదు. ఎందుకంటే దాన్ని ఒక్క దెబ్బతో చావగొట్టగలిగేటువంటి బలవం కలిగిన మా నానున్నాడు అనేది ఆ చిన్నవాడి ధైర్యం, భరోసా. అప్పటిదాకా గడగడలాడినోడు తన తండ్రి దగ్గర చేరగానే గొప్ప భరోసాతో ధైర్యం తెచ్చుకొని దాన్ని కదిలిస్తూ ఉంటాడు. ఇది నిజమే. మరి మీకు కూడా ఇది అవగాహన ఉండే ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు మనకు తండ్రిగా ఉన్నాడు. మన ప్రయాణాల్లో రకరకాలుగా మనం తరంబడతా ఉంటాం. మన జీవిత యాత్రలో రోగాల చేత తరమబడతాం, సమస్యల చేత తరమబడతాం, ఆర్థిక ఇబ్బందుల చేత తరమబడతాం, శత్రువుల చేత తరమబడతాం, అప్పుల బాధ. అది కార్డు రైట్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అప్పుల బాధల చేత తరమబడతాం. కొన్నిసార్లు మనం ఎంతో సొంతం అనుకున్న వాళ్ళే శత్రువులుగా మారిపోయి దెబ్బతీయటానికి మనల్ని వెతికేటువంటి పరిస్థితుల్లో తరమబడతాం. దావీదుని కన్న కొడుకే శత్రువుగా మారి తరిమాడు. అట్లాగా రకరకాలుగా మనం తరమబడతాం. ఇప్పుడు కూడా ఇది చూస్తున్న మీరు కూడా అట్లా తరమబడుతూ ఉండొచ్చు, వేదన పొందుతూ ఉండొచ్చు. కానీ నిజంగా నీకు ప్రభు అర్థమైతే నేను చెప్తున్నా, నువ్వు ఒకటి గుర్తిస్తావు. ఏంటది అంటే, నువ్వు ఆయన చేతుల్లో ఉన్నావు. ఎన్ని తరిమినా ఆయన చేతుల్లో నుండి నిన్ను లాగి నిన్ను దెబ్బతీసే దమ్ము దేనికి లేదు. ఎందుకంటే ఆయన మన నాన్న. ఆయనను బట్టి మనకు ధైర్యం ఉన్నది, భరోసా ఉన్నది. కొన్నిసార్లు మనకు బుద్ధి నేర్పడానికి, మనకు జ్ఞానం నేర్పడానికి, మనకు సిగ్గు కలిగించడానికి, మనకు తెలివి పుట్టించడానికి కొన్నిసార్లు మనల్ని అప్పగిస్తాడు. అది కూడా నాన్నతత్వంలో ఒకటి.
కానీ వేటికి అప్పగించినా పూర్తిగా నిన్ను నాశనం చేసేదానికి దేనికి అప్పగించడు ఆయన. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎంత ప్రేమిస్తున్నాడంటే ఆయన ప్రాణం కంటే ఎక్కువగా నన్ను మనల్ని ప్రేమిస్తున్నాడు. అంత ప్రేమించే దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఈ వేటి చేతను తరమబడిన, ఇప్పుడు తెగులు చేత తరమబడుతున్నాం. అందరి గుండెల్లో ఒక భయం. ఈ కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళకి భయం, రానోళ్ళకి కూడా భయం. వచ్చిన వాళ్ళకేమో వార్తలు చూసి చాలామంది దెబ్బతింటున్నారు, మనం కూడా దెబ్బతింటామేమో అనే భయం. రాని వాళ్ళకేమో అమ్మో మనకు కూడా వస్తుందేమో, మన ఫ్యామిలీ కూడా వస్తుందేమో అనేటువంటి భయం. కానీ ఇద్దరికీ చెప్తున్నా, రాని వాళ్ళకి వచ్చిద్దనే భయపడుతున్న వాళ్ళకి చెప్తున్నా, ఆల్రెడీ వచ్చి ఇబ్బంది ఫేస్ చేస్తున్న వాళ్ళకి కూడా చెప్తున్నా, వచ్చిన నీకు ఆయన తప్పక స్వస్థత కలిగిస్తాడు అనేది నువ్వు నమ్ము. ఇంకా ఆ సమస్య బారిన పడకుండా ఉన్న నీ విషయంలో తప్పకుండా దేవుడు కాపాడి దాని బారిన పడకుండా నిన్ను తప్పిస్తాడని నమ్ము. ఎందుకంటే ఆయన నీ తండ్రి, నిత్యుడగు తండ్రి. అప్పుడప్పుడు తండ్రి కాదు, నిత్యము తండ్రి ఆయన. గనుక ఆయన బిడ్డవైన నీ విషయంలో ఆయన అప్పచెప్పటం, పూర్తిగా నిన్ను పాడు చేసేదానికి అప్పచెప్పటం అసంభవం. ఒకవేళ ఆయన సెలవై అప్పగిస్తే దాని తర్వాత కూడా మనకి ఉన్నతమైన పరిస్థితి ఉంటుంది, కానీ మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. జీవమైన, మరణమైన, కరువైన, ఖడ్గమైన, ఉపద్రవమైన ఏదైనా క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపునది ఏది? మనల్ని ఏది దూరపరచలేదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా చెప్దామా? గట్టిగా చెప్దాం. ఆయన ప్రేమ నుండి మనల్ని ఏది ఎడబాపలేదు. యేసులో ఒక తండ్రి విషయంలో కొడుకు ఎలా ధైర్యం తెచ్చుకుంటాడో, భరోసా పొందుతాడో మనకు అది ఉంది. యేసయ్య భరోసా, ధైర్యము, భద్రత అని నేను చెప్పాను. ఈక్వెడార్ అడవుల్లో కొన్ని జాతుల మనుషులు ఉంటారు, కొన్ని తెగల మనుషులు ఉంటారు. ఆ తెగల్లో ఒక తెగలో ఇలా ఉంటుంది. ఆ తెగ పెద్ద పరిపాలనా సమయం అయిపోయిన తర్వాత ఆ తెగ పెద్ద కొడుకుని తిరిగి గూడెం మొత్తానికి, లేకపోతే ఆ తెగ మొత్తానికి నాయకునిగా ఏర్పరచాలి అంటే ఓ పరీక్ష పెడతారు. ఏంటిది పరీక్ష అంటే, అడవిలో బాగా క్రూర మృగాలు, ప్రమాదకరమైనటువంటి జంతువులు ఉండేటువంటి ఒక ప్రదేశాన్ని ఎంపిక చేసి ఒక వస్తువుని పగటి వేళ తీసుకెళ్ళి ఆ ప్రదేశంలో పెట్టి, ఫలానా దగ్గర అని ఒక అడ్రస్ ఉంటుంది, ఆ ప్రదేశంలో పెట్టి వస్తారు. అది రాత్రి వేళ ఈ కొడుకు, ఈ తెగ పెద్ద ఎవరైతే ఉన్నారో ఆయన పెద్ద కొడుకు రాత్రి వేళ వెళ్ళి ఎదురయ్యే ప్రమాదాలని తప్పించుకొని వాళ్ళు ఏదైతే వస్తువు పెట్టారో ఆ వస్తువు తీసుకొచ్చి క్షేమంగా వాళ్ళకి ఇస్తే అప్పుడు అతన్ని పెద్దగా వాళ్ళు ఒప్పుకుంటారు, నాయకుడిగా. ఆ సాహసం చేయకపోతే అతన్ని వాళ్ళు ఒప్పుకోరు. అయితే ఈ చిన్నవాడు మరి పగటి వేళ ఫలానా ప్లేస్లో మేము ఫలానా వస్తువు పెట్టొచ్చాం, నువ్వు వెళ్ళి దాన్ని తీసుకొని రావాలి అని చెప్పిన తర్వాత రాత్రి వేళ మరి బాధ్యత గూడెం నాయకుడుగా, లేకపోతే ఆ తెగక నాయకుడుగా అయ్యేటువంటి ఆ అద్భుతమైన ఆధిక్యత అది పొందాలి. మరి తల్లి భయపడతా ఉంటుంది, నాయనా ఎట్లా చేస్తావు ఏంటి అని. కొడుకు ఎలా స్పందిస్తాడు ఏంటని. ఏం పర్వాలేదమ్మా, ఈ ఒక్క రాత్రి ధైర్యంగా వెళ్ళి ఏదైనా అడ్డొస్తే దాన్ని ఎదుర్కొని
నీకెందుకు, నేను ఆ వస్తువుని క్షేమంగా తెస్తాగా. ఇందులో ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, ఆ వెళ్ళేవాడికి ఒక చిన్న చురకత్తి మాత్రమే ఇస్తారు, ఇంకా పెద్ద ఆయుధాలు ఏవి ఇవ్వరు. జస్ట్ ఒక చిన్న చురకత్తి. సరిగ్గా దాన్ని ఏదన్నా జంతువుకి పొడిస్తే దానికి చిన్న గాయం అయిద్దేమో కానీ ప్రాణం పోదు. అలాంటి చురకత్తి, ఒక చిన్న చురకత్తి లాంటిది ఇచ్చి పంపిస్తారు. ఆ చిన్న ఆయుధం తీసుకొని చాలా దూరం ప్రయాణం చేసి ఆ వస్తువు ఎక్కడైతే పెట్టారో అక్కడికి వెళ్ళి దాన్ని తీసుకొని సురక్షితంగా వచ్చి అక్కడున్న వాళ్ళందరికీ చూపిస్తే అప్పుడు వాళ్ళందరూ జేజేలు పలికి ఒప్పుకుంటారు అన్నమాట. ఈ కొడుకు వెళ్ళాడు, ప్రయాణంలో మరి ఎన్నో తప్పించుకుంటూ క్షేమంగా వెళ్ళాడు. వెళ్ళి ఆ ప్రదేశానికి చేరి ఆ వస్తువుని తీసుకొని చాలా దూరం పోవటం రావటం. మరి వాళ్ళు చెప్పిన టయానికి వెళ్ళాల, మధ్యరాత్రి 12 గంటల వేళ, ఏ సంచారం లేని వేళ. విషయం ఏంటంటే, క్రూర మృగాలు ఎక్కువగా రాత్రుల్లోనే సంచారం చేస్తాయి. ప్రమాదకరమైన మృగాలు అడవుల్లో రాత్రి వేళల్లో ఎక్కువ సంచారం చేస్తాయి, పగటి వేళల్లో తక్కువ. ఏదో గుహను చూసుకొని నిద్రపోతూ ఉంటాయి. సో ఇతనికి ప్రమాదకరమైన టైం ఏదన్నా ఉంది అంటే అది నైట్ టైము, అది కూడా మధ్యరాత్రి. ఆ మధ్యరాత్రి వెళ్ళి ఆ దూరం ప్రయాణం చేసి వాటన్నిటిని తప్పించుకొని ఆ వస్తువు తీసుకొని రావాలి. చిన్నోడు వెళ్ళాడు, అన్నిటిని తప్పించుకున్నాడు, ఆ వస్తువు తీసుకున్నాడు, తిరిగి ప్రయాణం అయ్యాడు. మళ్ళీ వచ్చే దారిలో కూడా ఎన్నో తప్పించుకున్నాడు. క్షేమకరంగా వచ్చి మరి తెల్లవారుచుండగా ఆ తెగ ప్రజలందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అబ్బాయి వస్తాడా, శవమైపోతాడా, వస్తాడా, శవమైపోతాడా, వస్తాడా, శవమైపోతాడా. ఆ చిన్నోడు క్షేమంగా వచ్చాడు, ఆ వస్తువు తీసుకొని వచ్చి మరి అందరూ కలిసి అతనికి జయ జయధ్వానాలు పలుకుతుంటే ఆ అబ్బాయి సంతోషించి ఫస్ట్ ఎవరిని చూడగోరుతాడు? తండ్రిని. సంతోషంగా ఇంట్లోకి పరిగెత్తుకొని వెళ్ళి వాళ్ళ అమ్మని అడుగుతాడమ్మా, నానేడి, నేను సాధించాను విజయాన్ని, నాన్నకి చెప్పాలి, నానేడి అని అడుగుతాడు. అడిగితే అమ్మ చెబుతుంది, నాన్న వస్తాడు నాయన, బయటికి వెళ్ళి చూడు, వస్తుంటాడు. అంటే ఈ అబ్బాయి ఏ మార్గంలో అయితే వచ్చి తన ఇంటికాడికి చేరాడో, ఆ ప్రజల దగ్గరికి చేరాడో, అదే మార్గంలో వెనక తండ్రి వస్తూ ఉంటాడు. తండ్రిని ఎదుర్కొని, ఎక్కడికి వెళ్ళావు నాయన, తండ్రి ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళ అమ్మ చెప్తుంది, నేను చెప్తారా, నేను చెప్తా. దగ్గరికి వచ్చిన తర్వాత చెప్పుద్ది, నువ్వు అడవికి వెళ్ళావు కదా, ఒక్కడివే వెళ్ళావా అని అడుగుద్ది. అవునమ్మా, ఒక్కడనే వెళ్ళాను, నాతో ఎవరిని తీసుకెళ్ళలేదు, ఒక్కడనే వెళ్ళాను, సొంతంగా పోరాడాను, జయించాను, తీసుకొచ్చాను. అంటే నిజమే, నువ్వు ఒక్కడివే వెళ్ళావు, కానీ నువ్వు బయలుదేరింది మొదలు తిరిగి వచ్చేంత వరకు నీకు తెలియకుండా మీ నాన్న నిన్ను ఫాలో అయ్యాడు. నువ్వు వెళుతున్న మార్గం ఎంత లెక్క అయితే, ఎంత దూరం అయితే నువ్వు వెళ్ళావు, అంత దూరం నీ తండ్రి నీ కోసం వచ్చాడు. తిరిగి నువ్వు రిటర్న్లో ఉన్నప్పుడు కూడా నీ తండ్రి నీతో పాటు నీ వెనకనే ఫాలో అవుతూ వచ్చాడు అని చెప్తుంది తల్లి. ఎందుకంటే ఆ పదవి ఉన్నా లేకపోయినా అది వేరే సంగతి. తన కన్న కొడుకు ఏ క్రూర మృగం చేతిలో పడతాడో అన్న ఆలోచనతో తండ్రి జాగ్రత్త, అది భరోసా, ధైర్యం. ఆ తర్వాత కొడుకు నవ్వుకుంటాడు, సంతోషిస్తాడు. ఎందుకు నాయనా నవ్వుతున్నావు అంటుంది తల్లి. అమ్మా, నాన్న గురించి నాకు తెలుసు. నేను ఒంటరిగా ఇంత ప్రమాదకరమైన పనికి పూనుకున్నాను అంటే నాన్న నిద్ర ఎలా పోతాడమ్మా, నాన్నకు నిద్ర ఎలా పట్టుతుంది? నాకు తెలుసు. ఏదో ఒక చోట, ఏదో ఒక చాటు నీడవలే నా తండ్రి నన్ను వెంటాడతాడన్న సంగతి నాకు తెలుసు. లేకపోతే నేనంత భరోసాగా నేనెందుకు వెళ్తాను? నాకు తెలుసు, నా కంటికి కనబడకపోయినా ఎక్కడో నీడలాగా నన్ను నాన్న ఫాలో అవుతాడన్న సంగతి నాకు తెలుసు అని ఆ కొడుకు చెప్పి సంతోషపడతాడు. ఒకవేళ భూ సంబంధమైన తండ్రి అంత భరోసా మనకి ఇవ్వకపోయినా
మనకు నిత్యుడగు తండ్రి ఉన్నాడు. ఆయన ఒక్క క్షణం కూడా మనల్ని వదిలిపెట్టడం. హల్లెలూయా. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. నీ పాదము తొట్టిల్ల నీయను నేను, నిన్ను కాపాడువాడు ఉనుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. యేసయ్య ఎలా కనపడుతున్నాడు మనకి? తండ్రి అనకూడదా? తండ్రిని అనకూడదా? నాయన అని అనకూడదా? నాన్న అని. మనం ఆ పిలుపు పిలవడానికి 100% యోగ్యుడు ఆయన. నమ్మకమైన వాడు. రెండవది, ఆయనను బట్టి మనకు ధైర్యం ఉన్నది, భరోసా ఉన్నది. ఒకవేళ నువ్వు అనుకుంటుండొచ్చు, నాదంతా ఒంటరి ప్రయాణమే, ఒంటరి యాత్ర, ఒంటరి జీవితం, నాకెవరున్నారు, నా బ్రతికేంటి అని. నేను చెప్తున్నా, యేసు ప్రభుని గుర్తెరిగి యేసు మార్గంలో నడుస్తూ ఎప్పుడైతే నువ్వు మొదలుపెట్టావో అప్పుడు నీకు తోడై ఉండటం కాదు, తల్లి గర్భమున నీవు పడినది మొదలుకొని నీవు కాన్పైన తర్వాత ఒక పసికందుగా మరి భూమి మీదకి వచ్చి ఆ పసిబిడ్డగా జీవితాన్ని ఆరంభించి ఆనాటి నుంచి ఈనాటి వరకు నువ్వు అన్యుడిగా ఉన్నప్పుడు కూడా ఆయన నీకు తోడై ఉన్నాడు. అసలు నువ్వు ఆయన గుర్తించక మునుపే, నువ్వు పట్టించుకోక మునుపే, ఆయన తెలుసుకోక మునుపే నువ్వు ఆయనకి తెలుసు. అప్పటి నుంచే ఈరోజు నువ్వు తెలుసుకున్నావని ఇప్పుడు నీకు తోడై ఉండటం కాదు, ఆయనను ఎరుగక మునుపే ఆయన నీకు తోడై ఉన్నాడు. నీకు జీవితాన్ని ఇచ్చినవాడు ఆయనే, జీవాన్ని ఇచ్చినవాడు ఆయనే, నిన్ను ఉనికిలోకి తెచ్చినవాడు ఆయనే. ఇంతవరకు ఎన్నో రకరకాల సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, ప్రమాదాలు, రోగాలు, సమస్యలు ఎన్నో నిన్ను చుట్టుముట్టినా చావు నీ దరి చేరకుండా నేటి వరకు సజీవుడిగా, సజీవురాలిగా నిన్ను కాపాడుకుంటూ వస్తున్నవాడు ఆయనే. నీ మనస్సాక్షికి నువ్వు ఆలోచించుకుంటే నీకు తెలిసిద్ది, నా మనస్సాక్షికి నాకు తెలుసు. నా బాల్యం నుంచి ఇప్పటిదాకా యేసుప్రభుని గుర్తెరక్క మునుపు కూడా ఎన్నో రకాల అపాయాలకు గురయ్యాను, కానీ ఆశ్చర్యమైన రీతిలో కాపాడబడ్డాను. ఎవరు కాపాడు ఉంటారు? నేను అనుకున్నాను అంతకుముందు నేను మొక్కినోళ్ళు కాపాడారేమో అని. ఏదన్నా ఇబ్బందిని తప్పించుకుంటే వెళ్ళి ఇంకొంచెం ఎక్కువ భక్తి చేసేవాడిని గతంలో నేను ఆరాధించిన వాళ్ళకి. కానీ నేను వేరే మతాలలో లేదా వేరే విశ్వాసాలలో, వేరే భక్తి మార్గంలో నేను ఫాలో అవుతూ అందులో నేను అన్వేషణ సాగించుకుంటా ఉంటే ఆయన నా యందు అసహ్యపడలేదు. ఇది స్పెషల్. ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారండి, వాళ్ళకు ఒక అబ్బాయి ఉన్నాడు, కొద్దిగా మానసిక రోగి, కొంచెం మెంటల్ ఎఫెక్ట్ ఉంది. పాపం వాడికి తల్లిదండ్రి వాడిని చూసుకుంటూ ఉంటారు, కానీ వాడు మాత్రం ఊరు బయటికి వెళ్ళి ఒక పెద్ద చెట్టు చూసుకొని ఆ చెట్టు కింద కూర్చొని ఆ చెట్టును పట్టుకొని ఏడుస్తుంటాడు, అమ్మా నాన్న అని. వాడికి అన్నం పెట్టేది తల్లిదండ్రులు, వాడికి అన్నం పెట్టేది తండ్రి,
వాడికి వస్త్రం ఇచ్చేది తండ్రి, వాడికి అన్నీ చూసుకునేది తండ్రి. కానీ వాడు మాత్రం ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి అమ్మ, నాన్న అని ఆ చెట్టుని పిలుస్తాడు. అలా పిలుస్తున్నాడు. వీడికి నేను పెట్టినా నన్ను గుర్తించట్లేదు, వీడి కోసం నేను ఎంత రిస్క్ చేసినా నన్ను పట్టించుకోవటం లేదు, నన్ను కాకుండా వేరొక దాన్ని తల్లి తండ్రి అని పిలుస్తున్నాడు, అనవసరం వీడితో అని తల్లిదండ్రి వాడిని ప్రేమించటం మానేస్తారా? వాడిని పట్టించుకోవటం మానేస్తారా? వాడి విషయంలో తమ బాధ్యతలు విస్మరిస్తారా? విస్మరించకపోగా ఇంకా ఎక్కువగా వాడి విషయంలో కేర్గా ఉంటారు. ఎందుకో తెలుసా? వాడి పరిస్థితి కరెక్ట్గా లేదు, వాడు మతి భ్రమలో ఉన్నాడు. వాస్తవాన్ని వాస్తవంగా గుర్తుపట్టే స్థితిలో వాడు లేడు గనుక వాడు ప్రమాదకరంగా ఉన్నాడు, ప్రమాదకర స్థితిలో ఉన్నాడు. అందుకే మరి ఎక్కువగా వాడిని కాచుకుంటారు. వాడు వారిని ప్రేమించాడా లేదా అన్న పాయింట్ చూడరు. వారు అతనిని ప్రేమించుచున్నందున అతడు వారిని ప్రేమించకపోయినప్పటికీ కూడా వాడి అక్కరలు అవసరాలు అన్నీ తీరుస్తారు. ఎవరు? తండ్రి. అయితే వాడేమంటున్నాడు? నిజమైన తండ్రిని గుర్తుపట్టలేదు, ఒక చెట్టును చూసుకున్నాడు, అదే తల్లి అదే తండ్రి అని మాట్లాడుతున్నాడు. కానీ తండ్రి అసహ్యపడకపోగా వాడి బలహీనతను చూసి జాలిపడి కనికర పడతాడు. మనం లోకానుసారంగా ఉండి లోకంలో ఉన్నప్పుడే మనల్ని కనికరించాడాయన, జాలిపడ్డాడు, పితృవాత్సల్యం చూపించాడు. మనకు సత్యమేదో తెలియదు, దాన్ని వెతకడానికి కూడా ప్రయత్నం చేయలేదు, అన్వేషించలేదు. ఆయనకు నచ్చనివి ఎన్నో చేసినా కూడా మన యందు అసహ్యపడలేదు. కానీ ఆయన పితృవాత్సల్యమును బట్టి, ప్రేమను బట్టి మనల్ని దీర్ఘకాలం సహించిన మంచి తండ్రి యేసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతమంది ఒప్పుకుంటారు? ఒప్పుకుంటారా? మనం లోకానుసారంగా ఉన్నప్పుడే మనల్ని నీడవలి వెంటాడి కాపాడుకుంటూ వచ్చాడు. ఈరోజు సత్యం తెలుసుకొని ఆయనను తండ్రిగా గుర్తించి ఆయన మార్గంలో నడుస్తుంటే ఇప్పుడు మనల్ని విసర్జిస్తాడా? ఆ అజ్ఞాన దశలోనే, మైండ్ సరిగా పనిచేయని ఆ వెర్రిమొర్రి స్థితిలోనే మనల్ని నీడవలే కాచుకొని ప్రేమించి కాపాడుకున్నవాడు ఈరోజు ఆయన గుర్తుపట్టి ఆయన నీత్యానుసారంగా నడుచుకుంటూ ఆయన బిడ్డలమై విశ్వాసమును బట్టి పరలోక తండ్రికి కుమారులమై ఆయనకి ఇంకా సమీపస్థులమైనందున మరి ఎక్కువగా మనకు తోడై ఉంటాడు ఆయన. ఇందుకు సందేహం లేదు. మూడవది నాన్నలో. ఫస్ట్ చెప్పాను నమ్మకత్వం, రెండవది చెప్పాను ధైర్యము, భరోసా, మూడవది చెప్పాను ప్రేమ. ఈ మూడవ దానిలోనే ప్రేమతో కూడిన శిక్ష, ప్రేమతో కూడిన శిక్ష, ఇది కూడా నాన్నలో ఉంటుంది. దేవునికి మహిమ. ఎవరిలో ఉంటుంది? నాన్నలో ఉంటుంది. నాన్న ప్రేమిస్తాడు. ప్రేమ ఉంది కాబట్టే నువ్వు ఎట్లా పడితే అట్లా బతుకుతానంటే ఇష్టపడ్డాడు. కొంతమంది అంటారు నిజంగా దేవుడు ప్రేమిస్తే మనం ఎట్టబోయినా ఏమనకూడదు అంటే అది అసలు ప్రేమే కాదు. నువ్వు ఎట్టబోయినా ఏమనకుండా ఉండేది అసలు ప్రేమ కాదు. అది నువ్వు అడ్డదిడ్డంగా నడుస్తుంటే రాయ్ తప్పు అని గద్దించేది నిజమైన ప్రేమ. మేలు చేయువాడు గద్దించును, చెంపదెబ్బ కొట్టును, పగవాడు లెక్కలేనని ముద్దులు పెట్టును అన్నాడు సామెతల్లో. నువ్వు ఏం చేసినా పర్వాలా, ఎట్టూరేగినా పర్వాలా, ఏం ఇబ్బంది లేదు అన్నోడు నాన్న కాదు. నువ్వు వంకర టెంకర అడుగులు లేస్తే రే తప్పది అని చెంప మీద కొట్టి బుద్ధి చెప్పేవాడు నాయన. ఎందుకంటే నువ్వు అడ్డదిడ్డంగా పోతే కూడా పట్టించుకోకుండా ఒకడు ఉన్నాడంటే వాడికి నువ్వేం కావని అర్థం. నువ్వేమైపోయినా వానికి చింత లేదు. ఎందుకు? వానికి నీ మీద ప్రేమ లేదు. కానీ మన తండ్రి అట్లా ఊరుకోడు. ఎందుకంటే తండ్రి మనల్ని ప్రేమిస్తాడు. మనం నాశనం అవటం తండ్రికి ఇష్టం లేదు కనుక మనం వెర్రిమొర్రి చేష్టలు చేస్తే చూస్తా ఊరుకోడు, ఖచ్చితంగా శిక్షిస్తాడు. దేన్ని బట్టి? ప్రేమిస్తున్నాడు కనుక నువ్వు పిచ్చి చేష్టాలు చేస్తే ఊరుకోడు. ఆ ప్రేమను బట్టి
మనలో ఉన్న మూఢత్వాన్ని వదిలించడానికి కొన్నిసార్లు కఠినమైన పరిస్థితులు మనకు వచ్చేటట్టు అనుమతిస్తాడు తప్ప హృదయపూర్వకంగా మనల్ని ద్వేషించి మన ఏడుపు చూసి ఆనందపడదామని ఎప్పుడూ ఆయన మనకు సమస్యను రానివ్వడు. అది విలాప వాక్యాలు మీరు కానీ ఒక్కసారి తీయగలిగితే అందులో ఇలాగూ రాయబడి ఉంది. ఇర్మియా గ్రంథం పక్కన ఉండేదే విలాప వాక్యములు 3వ అధ్యాయం 33వ వచనం. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయుడు. చూడండి ఆ మాట, హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయడు. ఇప్పుడు పై వచనం 32వ వచనం చదువు. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఊహించలేనే నీ కృపలేని క్షణమును కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే. ఊహించలేనే నీ కృపలేని క్షణమును కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. దేవునికి మహిమ కలుగును గాక. అసలు దేవుని యొక్క తత్వం మనకు కొంత గ్రహింపు కలిగించడానికే ఈ బంధాలు జోడించాడు ఆయన. ఈ తల్లి తండ్రి అన్నదమ్ముడు అక్క చెల్లెలు ఈ బంధాలు ఆయన తత్వం మనకు కొంత అర్థం కావటానికే ఈ బంధాలు అనుబంధాలు జోడించాడు ఆయన. ఈ ప్రేమ మమతానురాగాలు నెలకొల్పాడు. మరి చెప్పాలిగా పోల్చి, తండ్రి ప్రేమించినట్టు నేను నిన్ను ప్రేమిస్తాను నాయన, తల్లి ప్రేమించినట్టు నిన్ను ప్రేమిస్తాను నాయన అని చూపాలంటే పోలిక కావాలిగా. ఆ అవగాహన కోసమే ఈ అనుబంధాలు జోడించాడు ఆయన. దేవునికి మహిమ చెల్లించుదామా? గట్టిగా గట్టిగా చెప్దామా? ప్రియులారా, ఆయన ప్రేమతో కూడిన శిక్ష అన్నమాట. ఆయన చెప్పాడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనంలో ఇలా రాయబడి ఉంది, నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను అని. ఈరోజు మనం ఎదుర్కొంటున్న సకల ఇబ్బందులు, సకల సమస్యలు, అవి ఎలాంటివైనా ఎన్ని రకాలైనా, వాటన్నిటి వెనక అసలు కారణం ఇదియే. మొట్టమొదటిది దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. రెండవది మనలో ఉన్నటువంటి దేవ వ్యతిరేకమైన స్వభావాన్ని దేవుడు ఇష్టపడట్లేదు. నిజంగా ప్రేమించేవాడి లక్షణం అదే. నిజంగా మనల్ని ప్రేమిస్తే ఆయనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి తత్వాన్ని ఖచ్చితంగా ద్వేషించాలి. అదే ఒరిజినల్ లవ్. అలా కాకుండా చెడిపోయిన తత్వాన్ని కూడా కలిగున పర్వాలేదు, నేను నిన్ను ప్రేమిస్తానంటే అది ఒరిజినల్ లవ్ కాదు, అది తేడా. కాబట్టి దేవుడు మనల్ని హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నాడు కనుక మనకు నష్టము కలిగించే లక్షణాలు, మనకు ఇబ్బంది కలిగించే లక్షణాలు, మనకు కీడుగా పరిణమించేటువంటి లక్షణాలు మనలో చూస్తే తట్టుకోలేడు. ఆయన ఎల్లప్పుడూ మన క్షేమాన్ని కోరుకునేవాడు, మన మంచిని కోరుకునేవాడు, మన ఎదుగుదలను కోరుకునేవాడు, 100కి 100% మన మేలును యథార్థంగా కాంక్షించేవాడు ఆయన. గనుక మనకు నష్టము కలిగించేది, నాశనం కలిగించేది మన దగ్గర ఉంటే చూస్తా ఊరుకోలేడు. తల్లి లేకపోతే తండ్రి, ఉదాహరణకి తండ్రిని తీసుకుందాం. హాస్పిటల్లో తీసుకెళ్ళేది నాన్న. బిడ్డ జ్వరంతో బాధపడుతున్నాడు, 3-4 రోజులు వదలటాల జ్వరం. సూది గుచ్చితే వాడికి నొప్పి పుట్టిద్దని ఆగుతాడా? అమ్మో ఇంజెక్షన్ చేయించకపోతే వీడు మొత్తానికి తెచ్చిపోయే అవకాశం ఉంది అని మనస్సుని కఠినపరుచుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళి
ఆ చిన్నవాడిని గట్టిగా అదిమి పట్టి పని కట్టుకొని వానికి ఇంజెక్షన్ చేపిస్తాడు. వాడు ఇంజెక్షన్ గుచ్చినప్పుడు, ఆ సూది గుచ్చినప్పుడు బాధతో అల్లల్లాడిపోతూ అయ్యో నానా లేకపోతే అమ్మ అని వాడు కేకలేస్తూ ఉంటే, తను హృదయంలో బాధ కలుగుతున్నప్పటికీ, తను కూడా దుఃఖపడుతున్నప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో వాడు ఆల్రెడీ కలిగి ఉన్నటువంటి ఆ బలహీనత, లేకపోతే వాడి ప్రాణమును నష్టం కలిగించేటువంటి ఆ రోగం ఏదైతే ఉందో అది పోవాలి అంటే తప్పదు, వాడి బాధ అనుభవించాలి అని తన మనసుని గట్టి చేసుకుని ఆ ఇంజెక్షన్ వాడికి పడేటట్టు చేస్తాడు. అవునా? తర్వాత ఓదారుస్తాడు. వాడు ఇంజెక్షన్ చేయించుకుని కేకలేసి ఏడుస్తూ ఉంటే ఆ ఇంజెక్షన్ అయిన తర్వాత, లేదు నాన్న బాధపడద్దు నాన్న, జ్వరం తగ్గిపోయిద్దిరా, లేకపోతే పెద్ద నష్టం కలుగుతుంది నీకు, నువ్వు క్షేమంగా ఉండాలనుకుంటున్నా. అప్పుడు కొడుకు అడుగుతాడా, దుర్మార్గుడా, నేను క్షేమంగా ఉండాలనుకుంటున్నా, నాకు ఇంజెక్షన్ ఎందుకు చేయించావు, నన్ను ఇంత ఎందుకు బాధ పెట్టావు, అసలు నీకు మనసుందా అని అడుగుతాడా? నాకు తెలిసి అడగరు, నాకు తెలిసి. అవునా? తండ్రి ఎందుకు చేశాడు ఆ పని? వాడి క్షేమాన్ని కోరి, వాడు బ్రతుక ఇష్టపడి, వాడికి ఏ ఇబ్బంది కలగకూడదు, నాకు వచ్చినా పర్వాలేదు వాడికి రాకూడదు అని మనసారా తండ్రి ప్రేమిస్తాడు గనక, తండ్రి బిడ్డను ప్రేమించాడు గనుకనే బిడ్డలో ఉన్నటువంటి ప్రమాదకరమైన లక్షణాలని ద్వేషిస్తాడు. దేవునికి మహిమ. వాటిని తొలగించడానికి అవసరమైతే శిక్షను వాడుకుంటాడు. శిక్షనే శిక్షణముగా వాడుకుని మనల్ని కరెక్ట్ చేసుకుంటాడు యేసయ్య. దేవునికి మహిమ. నాన్నలో ఉందా లేదా శిక్ష? ఇక్కడ ఉన్న వాళ్ళల్లో కనీసం ఒక్కసారన్నా తన్నులు తిన్నారా లేదా నాన్న చేత? నేను తిన్నా నాన్న అన్నోళ్ళు చేతులు ఎత్తండి. కనీసం ఒక్కసారన్నా నేను మస్తసార్లు తినాలే. అవునా? వాడు చేయత్తట్లా ఏడున్నాడు మరి. తన్నులు తినలను. ఏం శామ్యాల్? శామ్ నువ్వు కూడా? శామ్ నిన్ను కూడా కొట్టాడా? చిన్నప్పుడు అంట. దేవునికి స్తోత్రం కలుగును కాక. లైవ్లో ఉన్నవాళ్ళు ఉన్నారు ఎవరన్నా? మీరు కూడా దెబ్బలు తినే ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఖచ్చితంగా తండ్రి చేతుల్లో దెబ్బలు తిన్న కొడుకు నాకు తెలిసి ఎవరు ఉండరు. కనీసం ఒక్క దెబ్బైనా తినుంటారు తండ్రి సజీవుడిగా ఉంటే. ఇక బిడ్డ పుట్టినప్పుడే తండ్రి పోతే చేయగలిగింది ఏం లేదులే కానీ. అవునా? తండ్రి శిక్షించని కుమారులు ఎవరు అని బైబిల్లోనే రాస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి, స్తోత్రం చెప్పండి ప్రభు. తండ్రి శిక్షించని కుమారులు ఎవరు? ఎందుకు శిక్ష? ఎందుకు శిక్ష అంటే మనకు ఒక శిక్షణముగా దాన్ని మార్చి మనలో ఉన్నటువంటి దుర్లక్షణాలన్నింటినీ వదలగొట్టి ఆయన ఆశించిన కొలతలు మన లోపలికి ప్రవేశపెట్టడానికి దేవుడు మనకు రకరకాల ఇబ్బందికర పరిస్థితులు, తప్పనిసరి పరిస్థితుల్లో అనుమతిస్తాడనమాట. అదే ఇక్కడ చెప్పాడు. దేవుడు నరులకు హృదయపూర్వకముగా బాధనైనను విచారమునైనను కలుగజేయడు. ఆయన బాధ పెట్టినను అంటే దేవుడు బాధ పెడతాడనమాట. ఈ పాయింట్ నోట్ చేసుకోవాలి. బాధ పెడతాడు. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. ఎందుకు బాధ పెడతావయ్యా నువ్వు అంటే పేతురు రాసిన పత్రికలో చెప్పాడు, అవసరమును బట్టి నానా విధములైన శ్రమలు మీకు శోధనలు కలుగుచున్నవి. అవసరం. ఎందుకంటే సామెతల్లో చెప్తాడు, బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును, శిక్షాదండము దాన్ని తోలివేయును అని. మనలో స్వభావ సిద్ధంగా పుట్టినటువంటి మూఢత్వం ఏదైతే ఉందో దాన్ని వదలగొట్టాలంటే వేరే మార్గమే లేదట. ఆ శిక్షాదండం ఒక్కటేనట. వేరే మార్గం ఉంటే అట్లా చేయును, కానీ శిక్షాదండం ఒక్కటే మనలో ఉన్నటువంటి స్వభావ సిద్ధంగా పుట్టిన మూఢత్వాన్ని దొళ్ళగొట్టేది, వెళ్ళగొట్టేది. అందుకే మీకైనా నాకైనా ఆయన సంబంధులు ఎవరికైనా ఆయన ప్రేమించే ప్రతి బిడ్డకు తప్పనిసరిగా బెత్తాన్ని వాడతాడు, అంటే శిక్షాదండాన్ని వాడతాడు. ఆ శిక్షాదండమే మనకు రక్షణ దండం. దేవునికి మహిమ కలుగును గాక. లేకపోతే ఇబ్బంది అయిపోతుంది. అందుకే ఒక భక్తుడు పాడతాడు, నా ఈ వేదన
నీ దెబ్బయని మౌనముగా సహి ఇంతును ప్రభువా నా ఈ వేదన నీ దెబ్బయని మౌనముగా సహి ఇంతును ప్రభువా నీ సన్నిధిలో నీ హస్తములో నీ సన్నిధిలో నీ హస్తములో నలుగుట నాకతి ప్రియముగదయ్యా నలుగుట నాకతి ప్రియముగదయ్యా రేయింబవలు నాయాత ధ్వని నీ సన్నిధిలో వినబడుచున్నది రేయింబవలు నాయాత ధ్వని నీ సన్నిధిలో వినబడుచున్నది కరుణతోడ నొకమారు నా దశ కరుణతోడ నొకమారు నా దశ వీక్షింపగదే యేసు ప్రభువా వీక్షింపగదే యేసు ప్రభువా రేయింబవలు నాయాత ధ్వని నీ సన్నిధిలో వినబడుచున్నది రేయింబవలు ఈరోజు ఎవరెవరు ఎన్ని రకాల బాధల్లో ఉన్నారో ఇబ్బందుల్లో ఉన్నారో మీరు ఎన్నిసార్లు ప్రశ్నించినా సమాధానం ఇదే. అన్న అన్నీ బాగానే ఉన్నాయి అన్న, అన్ని విషయాల్లో జాగ్రత్తగానే ఉంటున్నాను, బాగానే ఉంటున్నాను అనే, ఎందుకు మరి నాకు ఇట్లా అవుతుంది అంటే, అన్నీ బాగా అయిన తర్వాత ఒక శిల్పి శిల్పాన్ని అన్ని విషయాల్లో చెక్కి రెడీ చేసిన తర్వాత ఒక్క దెబ్బన కొడతాడా సుత్తితో? ఒక్కటంటే ఒక దెబ్బన కొడతాడా? కొడితే రెడీ అయిన రూపమంతా వికారం అయిపోతుంది. కనుక పొర్రపాటును కూడా ఒక దెబ్బ కొట్టాడు. నేను అన్ని విషయాల్లో బాగానే ఉన్నానన్న, ఎందుకు ఇట్లా అవుతుందో అని మనం అనుకుంటాం. ఏబు కూడా అలానే అనుకున్నాడు. ఏబు కూడా అచ్చం అలానే అనుకున్నాడు. అన్ని విషయాల్లో నేను బాగానే ఉన్నాను, ఎందుకో మరి నాకు ఇట్లా అవుతుంది. నేను ఎవరికి అన్యాయం చేయలేదు, నేను దేవునికి భయపడ్డాను, ప్రతిరోజు దేవుని యందు భయభక్తులు నిలిపాను, బీదల్ని కనికరించాను, విధవరాండ్రకు న్యాయం తీర్చాను, అనాథలను ఆదరించాను, అన్యాయాన్ని చూసి సహించలేదు, దుర్మార్గుల దవడ మీద కొట్టి వాళ్ళ నోట్లోనిది లాగి దీనులకు ఇచ్చాను, పొరుగువాని భార్యను ఆశించలేదు. నేను అంత బాగున్నాను, ఇంత బాగున్నాను, అంత నీతిమంతుని, ఇంత నీతిమంతుణ్ణి. మరి నాకెందుకు ఇలా అయిందని దేవుణ్ణి పాయింట్అవుట్ చేశాడు. నా 10 మంది పిల్లలు ఒక్కసారి ఎందుకు చనిపోయారు? నా కలిగిన సంపదలను ఎందుకు పోయినాయి? ఆరోగ్యవంతమైన నా దేహం ఎందుకు రోగగ్రస్తమైపోయింది? నాకెందుకు ఈ కర్మ పట్టింది? నాకెందుకు ఈ గతి పట్టిందని దేవుణ్ణి ప్రశ్నించాడు. తర్వాత దేవుడు ఆయనకి తనలో ఉన్న లోపాలేంటో బయలుపరిచిన తర్వాత చివరి అధ్యాయంలో అంటాడు, తెలివి లేని వాడనై నా జ్ఞానమునకు మించిన సంగతులను గూర్చి నిన్ను అడిగి నిన్ను ఇబ్బంది పెట్టానయ్యా. ఇప్పుడు బూడిదలోను ధూళిలోను పడి పశ్చాత్తాపడుచున్నాను అన్నాడు. ప్రియులారా, ఏబు భక్తుడు అనుకున్నట్టు కొంతమంది అనుకుంటారు, అన్నా నేను ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరికి ద్రోహం చేయలేదు, నాకే ఎందుకు ఇలా అవుతుందో నాకు అర్థం కావట్లేదన్నా. ఇదిగో ఈ మాట అన్నావు చూడు, ఈ తత్వం ఉంది చూడు నీ దగ్గర, ఇదే అసలు చెప్పాలంటే భయంకరమైన పొరపాటు. అసలు ఇదే నీలో ఉన్న పెద్ద సమస్య. ఏమిటి సమస్య అంటే, నేను మంచోడిని అన్న ఫీలింగ్ ఉంది నీ దగ్గర. నేను అందరిలాంటి వాడిని కాదు, వాళ్ళలాగా వీళ్ళలాగా అడ్డదిడ్డంగా ఉండేవాడిని కాదు, నేను చాలా మంచోడిని, నేను ఎవరికి ఏ ఇబ్బంది కలిగించలేదు, నిజంగా దేవుడు నన్ను అంగీకరించవచ్చు, నన్ను ఒప్పేసుకోవచ్చు, నేను అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్నాను అని నిన్ను గూర్చి నీకున్న అభిప్రాయం ఉంది చూసావు, దాన్ని స్వనీతి అంటారు. ఏబులో ఉన్నది కూడా అదే. ఇన్ని మంచి కార్యాలు చేసి ఇంత లెక్కసరిగా నేను బ్రతుకుతున్నందున, ఇంత సత్ప్రవర్తన కలిగి ఇంత మంచిగా నేను జీవిస్తున్నందున మరి మరి నేను ఇన్ని వేదనలు పొందడానికి అర్హుణ్ణి కాదు, కాబట్టి దేవుడు నాకు అన్యాయం చేశాడు, అన్యాయంగా నన్ను శిక్షిస్తున్నాడు ఆయన అని ఏబు
తన అంతరంగంలో తలపోసిందే పెద్ద దోషమైపోయింది. అందుకే చెప్తున్నా, నువ్వు మనుషుల్ని నష్టపోయినా, పైసల్ని నష్టపోయినా, ఆరోగ్యాన్ని నష్టపోయినా, అనుబంధాలని నష్టపోయినా, నా అనుకున్న వారే శత్రువులుగా మారి నేను ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినా, నువ్వు దేవుని ముందు అనాల్సిన మాట ఏమిటంటే, ఇలాంటి పరిస్థితులకు తగిన తత్వం ఏదో నాలో నీ కనబడిందయ్యా, దాన్ని నా నుండి తొలగించడానికే నువ్వు పూనుకున్నావు. దేవా, నువ్వు అన్యాయం చేయవు, నీ చర్యలన్నీ న్యాయములే అని మాట్లాడాలి. ఏవు పలిగినట్టు ఏవుని గురించి దేవుడే అన్నాడు, నీవు నీతిమంతుడవుగా కనబడుటకు నన్ను దోషివని చెప్పుదువా. చూడండి ఒకసారి ఏబు గ్రంథంలో దేవుడు పట్టుకున్న తప్పే ఏబులో మొట్టమొదటిది అదే. చూడండి ఏబు గ్రంథము, బైబిల్ గ్రంథంలో 40వ అధ్యాయం 8వ వచనం, నీవు నా 6వ వచనం నుంచి చదివితే ఇంకా బాగుంటుంది. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగూ ఏబుతో ప్రత్యుత్తరం ఇచ్చెను, పౌరుషము తెచ్చుకొని నీ నడుము కట్టుకొనుము, నేను నీకు ప్రశ్న వేసెదను, నీవు ప్రత్యుత్తరమిమ్ము. నీవు నా న్యాయమును బొత్తిగా కొట్టివేసెదవా? నిర్దోషివని నీవు తీర్పు పొందుటకై నా మీద అపరాధము మోపుదువా? ఈరోజు మనం దేవుణ్ణి ప్రశ్నిస్తే ఖచ్చితంగా మనల్ని కూడా ఇదే అంటాడు దేవుడు. నీవు నిర్దోషివని తీర్పు పొందుటకై నన్ను అపరాధిగా చేస్తావా? మరి లేకపోతే నేను చేసింది ఏందయ్యా? నేను అన్ని విషయాల్లో బాగానే ఉన్నాను కదా ప్రభువా, మరి నాకు ఎందుకు వచ్చింది ఇలాగా? కాబట్టి నేను మంచోడిని, నువ్వే తేడా. నువ్వు తేడా, లేకపోతే నాకు ఎందుకు రప్పించావు ఇలాంటి పరిస్థితి? నువ్వు ఈ మాట అడిగితే, ఎందుకు వచ్చింది నాకు ఇలాగా, ఎందుకు చేసావు దేవా నన్ను ఇలాగా అని నువ్వు పాయింట్అవుట్ చేస్తే అదే పెద్ద దోషము నీలో. అది కాదు అనాల్సింది, ప్రభువా ఈ పరిస్థితికి తగిన కారణం ఏదో నా దగ్గర నీకు కనపడింది. ఈ శిక్ష నన్ను ప్రేమించే కన్న తండ్రిగా నీ కృపతో అనుమతించావు. ఒకవేళ ఇప్పుడు నేను నష్టపోయినట్టుగా, నష్టం పొందుతున్నట్టుగా ఉంటే ఈ నష్టము కూడా నాకు ఆట్టే కాలం ఉండదు. దీన్ని కూడా నేను పాఠం నేర్చుకున్నాక న్యాయముగా నువ్వు నాకు ఆశీర్వాదకరంగా, సంతోషకారణంగా మార్చేస్తావు. ఈ నష్టం కూడా నాకు లాభంగా మారుస్తావు. దేవునికి స్తోత్రం. జూమ్ యాప్ అందుబాటులోకి వచ్చిందా? అవునా? అదే చూపిస్తున్నాడు. ఉన్నారా వాళ్ళు? ఒకసారి కనబడుతుందా? నేను కనబడుతున్నానా? చేతిలో పడిన ఒకసారి చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పండి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. శబ్బాష్. దేవుని చిత్తం అయితే రేపటి నుంచి ఈ జూమ్ యాప్ ద్వారా అందరం కలుసుకుందాం. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని ఇలా చూస్తూ ఉంటే. సరే, మీరు కనపడ్డారు, నేను కూడా మీకు కనపడ్డాను. అందరికీ వందనాలు. మొత్తానికి సక్సెస్ చేశారు, సంతోషం. రేపు ఇంకా అనేకులు కలుస్తారు, అందరం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. సరే, ఈ పాయింట్ మిస్ అవ్వకుండా చూద్దాం. ఏబు జీవితంలో దేవుడు అనుమతించిన ఆ పరిస్థితులన్నిటికీ కూడా మొట్టమొదటి కారణం స్వనీతి. దాన్ని దేవుడే ఆరోపించాడు. నీవు నిర్దోషివని తీర్పు పొందుటకై నన్ను దోషిగా, నన్ను అపరాధిగా చేసి మాట్లాడుతున్నావే నువ్వు అంటాడు దేవుడు. కాబట్టి ఎవరైనా ఎప్పుడు కూడా ఈ మాట అనకూడదు. ఏ పరిస్థితి అయినా, అంటే చెప్తున్నా, నాకు కూడా శ్రమలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు కొన్నిసార్లు ఎందుకయ్యా ఇట్లా చేశావు అని వాల్తిగా అలవాటుగా వస్తుంది. తర్వాత అయినా కనీసం నోరు జారిన తర్వాత అయినా, ఒకవేళ జారకుండా ఉంటే ఇంకా బెస్ట్. ఒకవేళ పొరపాటుని ఎందుకు దేవా నాకు ఇట్లా రప్పించావని ఒకవేళ నోరు జారి అన్నా, మళ్ళీ దేవుని పాదాలు పట్టుకొని, నాయన నువ్వు నా తండ్రివయ్యా, నా బంగారు తండ్రివి, నా యేసయ్యా, బంగారు తండ్రివి, బంగారు తండ్రి నా యేసయ్యా, స్తోత్రము చెల్లింతును యేసయ్యా, నేరము చేసి తిని నేనయ్యా, నా భారాన్ని మోసావు యేసయ్యా, బంగారు తండ్రి నా యేసయ్యా, స్తోత్రము చెల్లింతును యేసయ్యా. దేవునికి మహిమ.
రిధం బేలుతున్నారు ఇక్కడ, సౌండ్ పట్లాడుతుంది చూసుకో. ఏమండి ఎక్కడొచ్చాగాం? ఏమనాలి? ఇది నాకు వచ్చింది ఈ పరిస్థితి అంటే. ఏదైనా అప్పులు కానీ, రోగాలు రాని, సమస్యలు, ఇంక ఏ విధమైన సమస్యలు కానీ, శత్రువులు ధరమని, సొంత వాళ్ళే ద్వేషించని, నువ్వు ఎన్ని రకాల కష్టాలు చెబుతావో, ఎన్ని రకాల ఇబ్బందులు చెప్తావో, వాటన్నిటి విషయంలో నోరు జారకూడదు, జారకూడదు, జారకూడదు. సొంత వాళ్ళని కోల్పోయినా కూడా జారకూడదు. ఎందుకంటే నువ్వు కోల్పోయిన వారిని కూడా తిరిగి నీకు ఇవ్వగల దేవుడు ఆయన. నమ్మితే స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు గట్టిగా. ఇది నిజం. అన్ని డబల్ ఇచ్చాడు ఏబుకి. పిల్లల్ని మాత్రం 10 మందినే ఇచ్చాడు. ఎందుకో తెలుసా? 10 మంది పిల్లలు దేవుని దగ్గర భద్రంగా ఉన్నారు. ఆ 10 మంది, ఈ 10 మంది. ఇక మళ్ళీ జంతువులు, పొలాలు, ఇక మిగిలిన ఆస్తులు ఇవన్నీ అంటావా? ఇప్పుడు ప్రాణులు తీసుకుందాం, ఒంటెలు, ఎడ్లు, డబల్ ఇచ్చాడు. 500కి 1000 ఇచ్చాడు అన్నమాట. అర్థమైంది? 300కి 700 అన్నట్టు, అది 350కి 700 అన్నట్టు డబల్ ఇచ్చాడు. ప్రాణులు చనిపోయిన తరువాత వాటి శేషం ఏమీ ఉండదు గనుక వాటన్నిటినీ జతలు ఇచ్చాడు. పిల్లలు 10 మంది చనిపోయిన తరువాత 20 మంది పిల్లల్ని ఇవ్వలా, 10 మంది పిల్లల్ని ఇచ్చాడు. ఎందుకంటే 10 మంది పిల్లల ఆత్మలు దేవుని దగ్గర క్షేమంగా ఉన్నాయి. ఈ భూమి మీద ఉన్న 10 మంది సంతానం దేవుని దగ్గర భద్రంగా ఉన్న 10 మంది సంతానం మొత్తం. కాకపోతే ఏబు దగ్గర లేరు, దేవుని దగ్గర భద్రంగా ఉన్నారు. నేను చెప్తున్నా, నువ్వు ఆస్తులు కోల్పోయే దేవుణ్ణి అంటావా? తిరిగి నీకు ఇవ్వడానికి సమర్థుడు ఆయన. జాబు పొందలేక దేవుణ్ణి సణిగావా? నీకు ఇవ్వడానికి సమర్థుడు ఆయన. సొంత వారిని కోల్పోయినందున ఏం చేసావయ్యా, నా వారిని కూడా నువ్వు తీసేసుకున్నావా అని నువ్వు అడుగుతావా? ఇప్పుడు మౌనంగా ఉంటాడు. ఒక టైం రాబోతుంది, దానికి కూడా సమయం దగ్గర పడింది. తప్పకుండా నీ వారిని నీకు తిరిగి ఆయన ఖచ్చితంగా చూపిస్తాడు. అప్పుడు నోరు ఎళ్ళబెడతావు, నువ్వు సిగ్గుపడతావు, ఆయన పాదాలు పట్టుకొని ఏడుస్తావు, క్షమించయ్యా నన్నని. నీ ఇంటి వస్తువులలో లెక్క చూచుకొనగా ఏదియు పొయ్యి ఉండదు సోదరా, సోదరి. స్తోత్రం చెప్పో. సో గుర్తుపట్టు, ఆయన నిన్ను ప్రేమించుచున్న కన్న తండ్రి. ఎవరైనా? యేసయ్యలో ప్రేమతో కూడిన శిక్షలా కనపడే శిక్షణ నీ కొరకు ఆయన ఏర్పరిచాడు. ఆ ఏర్పాటులో భాగంగానే మరి నిన్ను ఒక ప్రత్యేకమైన శిల్పంలాగా చెక్కాలనుకున్నాడు. కాబట్టే ప్రత్యేకంగా నీ మీద సుత్యావుల్ని ఉపయోగించి చెక్కుతున్నాడు. అదంతా సంపూర్తయిన తర్వాత ఒక్క దెబ్బ కూడా నీ మీద కొట్టడం. అవునా? ఎంతమందికి విశ్వాసం ఉంది? కాల్చబడకపోతే స్వర్ణం, చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని. ఏందిరా తేల్చేస్తున్నారు? దరువుని నింపాదిగా ప్లే చేయాలరా, పైన తేల్చవాక. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు, దున్నబడకపోతే భూమి పంటనివ్వలేదు, చెక్కబడకపోతే శిల్పం కాదు, శ్రమల కొలిమిలు కాలకపోతే యేసు రూపు రాదు, నువ్వు శ్రమల కొలిమిలు కాలకపోతే యేసు రూపు రాదు. నమ్ము నేస్తమా, ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు, నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. దేవునికి మహిమ. ఎన్ని సంగతులు వచ్చినాయి? 3. తండ్రిలో మనం చూడగలిగేవి యేసులో కనపడుతున్నాయి.
ఏమేంగా యేసు నమ్మకమైన వాడు, తండ్రిలో నానంటే నమ్మకం, నానంటే ధైర్యం, భరోసా, నానంటే ప్రేమతో కూడిన శిక్ష. ఈ 3 యేసులో కనపడుతున్నాయి. 4వది నానంటే జ్ఞానం. జ్ఞానం అమ్మ దగ్గర కొంత నేర్చుకుంటాం, ఎక్కువ నాన్న దగ్గర నేర్చుకుంటాం. ఎందుకంటే వేలు పట్టుకొని నాన్నతోనే నడుస్తాం. బజార్లో పిల్లలకు వచ్చే డౌట్లు, ప్రశ్నలు, అమ్మో బుర్ర పోయిద్ది వాళ్ళతో నడవాలంటే. కనబడ్డదల్లా అడుగుతాడు. అదేంటి నాన్న అంటాడు. అదే అది ఇది అని చెప్తాం. ఎందుకు అట్లుంది అంటాడు. దానికి కారణం చెబుతాం. అలా ఎందుకు ఉండాలి అంటాడు. ఓ పట్టాను వదిలిపెట్టడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ పొయ్యి బజారుకి తీసుకెళ్ళిన దగ్గర నుండి మళ్ళీ తిరిగి తీసుకొచ్చింది ప్రశ్నల వర్షం ముంచి లేపుతాడు మనోడు. కానీ తండ్రి విసుక్కోడు. అడిగిన దానికల్లా చెప్తానే ఉంటాడు. ఎందుకంటే మరి వాడు ఎదుగుతున్న వాడికి ప్రశ్నలే పుడతాయి. ప్రశ్నలు పుట్టిన వానికి జ్ఞానం నేర్పాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే తండ్రి జ్ఞానం నేర్పుతాడు. నానంటే జ్ఞానం. యేసయ్య తన్ను గూర్చి తాను జ్ఞానం అని చెప్పుకున్నాడు. సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో మనం చూస్తే జ్ఞానము అని పిలువబడుతూ తన్ను గూర్చి తాను చెప్పుకున్నాడు. మీకు అందరికీ తెలుసు, తర్వాత మీరు ధ్యానించవచ్చు. కాబట్టి యేసులో నాన్న కనపడుతున్నాడు, ఆయనలో జ్ఞానం ఉంది. అసలు ఒక మాటలో చెప్పాలంటే ఆయనే జ్ఞానం అని కూడా 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము, మరి నా జ్ఞాపకం సరే అయితే 30వ వచనం అనుకుంటాను. చూడండి, 31 చదువు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, ఆయన మనకు ఎవరు? ఈ నిత్యుడగు తండ్రి మనకు నీతియు పరిశుద్ధతయు విమోచనమునాయను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నానంటే జ్ఞానం. తెలియని ఎన్నో సంగతులు మనకు తెలియజెప్పే జ్ఞానం. నేను చెప్తున్నా, ఒకవేళ భూ సంబంధమైన నాన్న మనకంత జ్ఞానాన్ని నేర్పకపోయినా ఇహ పర రెండిటినీ సాధించగలిగే జ్ఞానం మన యేసయ్య దగ్గర దొరుకుతుంది. దేవుని గట్టిగా స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? ఈ లోకాన్ని అధిగమించడానికి, ఆ లోకాన్ని కూడా సాధించడానికి, 2 లోకాలను సాధించడానికి కావలసినటువంటి జ్ఞానం యేసయ్య దగ్గర దొరుకుతుంది. కొంతమందికి భూ సంబంధమైన తండ్రులు ఉండరు. ఓకే, భూ సంబంధమైన నాన్న లేకపోతే చింతపడవాకు, నీకు అసలు సిసలైన నాన్న ఉన్నాడు, నిత్యుడకు తండ్రి ఉన్నాడు. ఈ భూమి మీద నువ్వు ఉన్నంత వరకు తండ్రే కాదు, నిత్యుడకు తండ్రి అంటే ఎల్లప్పుడూ నీకు తండ్రి ఆయన. దేవునికి మహిమ. ఎంత అద్భుతంగా పాడతాడండి ఒక భక్తుడు. నా బలమా, నా కోట, ఆరాధన నీకే. నా బలమా, నా కోట, ఆరాధన నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధన నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధన నీకే. ఆరాధన, ఆరాధన. అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజా నీ భవనములో వేయింపవలు వేచియుందును. యేసు రాజా నీ భవనములో వేయింపవలు వేచియుందును. హల్లెలూయా. నాకు బాగా అనిపిస్తుంది. అబ్బా తండ్రి నీకేనయ్యా.
నీకేనయ్యా. అబ్బా, కొంతమంది అబ్బా అని పిలుస్తారు, కొంతమంది అయ్యా అని పిలుస్తారు, కొంతమంది నాయనా అంటారు, కొంతమంది నానా అంటారు. వేరే భాషల్లోనేమో పప్పా అని, డాడీ అని రకరకాలుగా పిలుస్తారు. తండ్రి, నాయన, నాన్న. మా నాన్న నేను పిలిచేది నాన్న అనే. నా పిల్లలకు కూడా నాన్న అనే అలవాటు చేశాను. కొంతమంది డాడీ అని చెప్తారు. కాస్త చిన్ననాటి నుంచి వాడికి ఇంగ్లీష్ నేర్పాలనుకున్న వాళ్ళు డాడీ అని చెప్పి ఆ డాడీ అని నేర్పుతారనమాట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. చాలా సంతోషం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత మంచి తండ్రి ఉన్నాడు మనకి. జ్ఞానం. నువ్వు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో, ఎక్కడ ఎలాంటి అడుగు వేయాలో నీకు అర్థం కాలేదా? అయితే ఇవన్నీ నీకు అందించడానికి సిద్ధంగా ఉన్న నీ తండ్రి, నాన్న యేసయ్య. ఆయన ఆశ్రయించు. నీకు తెలివిని ఇస్తాడు, జ్ఞానాన్ని నేర్పుతాడు. నువ్వు ఎలా ఈ జీవన గమనంలో సాగాలో ముందుకు నేర్పుతాడు. నీకు తోడై ఉన్నాడు. ఆయన నీ తండ్రి. చెప్పు, నిత్యుడగు తండ్రి, నీవు నా తండ్రివి. అనొచ్చలేదా యేసయ్యను నాన్న అని? ఆయన నిన్ను పిలుస్తున్నాడు, నా కుమారుడా, నా కుమారి, పిల్లలారా అంటున్నాడు ఆయన. యేసులో తండ్రి అనే కోణం ఇలా ఉంది. 4 చెప్పా, ఇంకా బోల్డ్ అని ఉన్నాయి. నానా అంటే జ్ఞానం. మనకు తెలియని ఎన్నో సంగతులు నాన్న మనకు తెలియజేస్తాడు. మనకు తెలియని ఎన్నో విషయాలు యేసయ్య మనకు ఇప్పటికే తెలియజేశాడు. నువ్వు ఆయన ఆశ్రయించగలిగితే ఈ బైబిల్లో నుంచి అనేక సంగతులు నీకు తెలియజేయగలుగుతాడు. కుటుంబాన్ని ఎలా కట్టాలో ఆ జ్ఞానం ఇస్తాడు. సమాజంలో ఎలా నిలబడాలో జ్ఞానం ఇస్తాడు. ప్రతికూలతలను ఎలా తప్పించుకోవాలో జ్ఞానం ఇస్తాడు. భక్తి సాధన ఎలా చేయాలో జ్ఞానం ఇస్తాడు. ఆత్మీయ యాత్రలు ఎలా ముందుకు సాగాలో జ్ఞానం ఇస్తాడు. శత్రువుని ఎలా ఎదుర్కోవాలో జ్ఞానం ఇస్తాడు. వాడిని ఎలా దెబ్బగొట్టాలో జ్ఞానం ఇస్తాడు. మనకు శత్రువు ఉన్నాడు. మనుషుడు ఎవడు మనకు శత్రువు కాదు. మనుషులకు అదృశ్య రూపంలో ఉండి శోధించే సైతాను ఉన్నాడు, అతడు మనకు శత్రువు. అతని ప్రేరణ పొంది కొంతమంది మనల్ని ఇబ్బంది పెడుతుండొచ్చు, కానీ వారిని శత్రువులుగా భావించొద్దు. వారిని క్షమించి వారి కోసం ప్రార్థన చేయండి, కానీ వారిని ప్రేరేపించే దురాత్మ సైతానును బంధించండి. వాడిని ఎలా ఎదుర్కోవాలో జ్ఞానం ఇస్తాడు. ఇహలోక జీవితంలో నీ మనుగడ ఎలా సాగాలో ఆయనే జ్ఞానం ఇస్తాడు. పరసంబంధమైన జీవితాన్ని భూమి మీదనే ఎలా అనుభవించాలో ఆయనే జ్ఞానం ఇస్తాడు. నేను ఎప్పుడు మోకాళ్ళు ఉన్నప్పుడు ఆయన అదే అడుక్కుంటా, నీ చిత్తము చేయడానికి కావలసిన జ్ఞానం, వివేచన దయచేయి తండ్రి. నిన్ను సంతోషపెట్టడానికి, నిన్ను ఆనంద పెట్టడానికి, నీ సంకల్పం నెరవేర్చడానికి కావలసిన జ్ఞానం, వివేచన నీ కృపతో నాకు దయచేయి. నువ్వు ఇవ్వకపోతే నాకు తెలియదు నాయన. నువ్వే నాకు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచన యేసయ్యా నాకు సహాయం చేయయ్యా, నాకు దయచేయ్యా అని వేడుకుంటా ఉంటా. యేసునామములో తండ్రిని కదా మనం వేడుకోవాలి అంటారేమో. యేసునామములో పరలోక తండ్రిని అడగొచ్చు, అలాగే ఆయన నామంలో ఆయన్ని కూడా అడగొచ్చు అని యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనంలో రాయబడి ఉంది. నా నామమున మీరు నన్నేమి అడిగిననో చేతును అని. కాబట్టి యేసయ్యను మనం అడగొచ్చు. ఇంకా ఏంటి నాన్న అంటే? ఇంకా ఏమేమి ఉన్నాయో నువ్వే వెతుక్కో. అవన్నీ మీ నాయనలో కనపడేవన్నీ ఇంకా నువ్వు మిస్ అయినవి కూడా యేసయ్యలో ఉన్నాయి. ప్రభు చిత్తమైతే రేపటి నుంచి జరిగేటువంటి ధ్యానాలలో ఆ సంగతులను గురించి కూడా మనం మాట్లాడుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మంచిది. ఇంత ప్రేమగల తండ్రిని మనం ప్రార్థన చేసుకుందాం. ఆయన మనకు నాన్న గనుక మరి కుటుంబాలకు, మన అందరి కుటుంబాలకు ఆయనే పెద్ద దిక్కు, ఆయనే తెలివి. మరి ఇప్పుడు ఎక్కడోళ్ళం అక్కడ ఇరుక్కుపోయినట్టుగా అయిపోయింది. ప్రమాదకర దినాల్లో మనం ఉన్నాం. మరి ఈ పరిస్థితుల్లోంచి బయట పడేసేవాడు ఆయనే. మనకు ఆదరణ, భరోసా, వాత్సల్యం. వాత్సల్యం. నాన్న అంటే వాత్సల్యం. పితృవాత్సల్యం, మాతృవాత్సల్యం అంటారు.
పితృవాత్సల్యం అంటే ఒకసారి చెప్పాను. ఏమండి, కూతురు తండ్రి ఇంటికి వచ్చింది, తన కుమార్తెను తీసుకొని, చంటి పాపను తీసుకొని. రాత్రి వేళ పండుకున్నారు, బాగా చలిగాలి తోలుతూ ఉంది. కూతురు, ఆ పాప ఒక గదిలో బబ్బున్నారు. బాగా చలిగాలి తోలుతూ ఉంది. మధ్యరాత్రి తలుపు సప్పుడైంది. కూతురికి మెలకు వచ్చింది. ఎవరా ఈ సామాన్ వస్తున్నారు గదిలో కానీ ఆ క్రీగంట గమనించింది. వాళ్ళ నాన్న మెల్లగా లోపలికి వచ్చి తన కూతుర్ని చూసుకుంటా ఉన్నాడు. ఆ కూతురు పక్కన కూతురుంది. తండ్రి కాసేపు బిడ్డను గమనించి మరి ఆ బిడ్డ మీద దుప్పటి గప్పి వెళ్ళాడు. కూతురు చూసి మురిసిపోయింది. ఏముందిరా ఇందులో నువ్వు చెప్పడానికి అనుకోవాకండి. ఎవరికి గప్పాడు తెలుసా దుప్పటి? కూతురుకు పుట్టేది చిన్న కూతురు కాదు, పెద్దదైనా తన కన్నుల ఎదుట చిన్న బిడ్డగానే కనపడుతున్న తన కన్న కూతురికి, ఆమెకు పుట్టిన కూతురు మీద గప్పలా తన కన్న కూతురు మీద అలాగ దుప్పటి కప్పేసి ఆ దుప్పట్లో తన బిడ్డ అలా ఒదిగితే ఆ బిడ్డను చూసి హాయిగా నిద్రపోతల్లని మెల్లగా వెళ్ళిపోయాడు. కూతురికి కూతురు పుట్టిన ఆ కూతురు మీద కాదు, తన కూతురు మీద వాత్సల్యం. పితృవాత్సల్యం అంటే అది. యేసయ్య అంటే వాత్సల్యం. కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే, ఊహించలేనే నీ కృపలేని క్షణమును. కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే, ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఊహించలేనే నీ కృపలేని క్షణమును. కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే, ఊహించలేనే నీ కృపలే క్షణమును. కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే, ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. దేవునికి మహిమ. ఎన్నున్నాయో నాన్న గురించి చెప్పాలంటే ఒక తెగ దిగ మనకి. ఎందుకంటే నాన్నలో అన్ని విషయాలు ఉన్నాయి. మరి నానంటే తేలిగ్గా లేదు కదా. ఆ బంధమే ఒక స్పెషల్. నాన్న మనకు ఫస్ట్ హీరో. ఏ కొడుక్కి ఏ కూతురికైనా సరే ఫస్ట్ హీరో ఎవరంటే వాళ్ళ నాన్న. వాళ్ళ నాన్న ఎవరన్నా తృణీకరిస్తే ఒప్పుకోరు, తేలిగ్గా మాట్లాడితే ఒప్పుకోరు, ఆయనకు తెలియదంటే ఊరుకోరు. పాపం వెర్రిబాగులుడైనా సరే ఆయనలో హీరోని నిరంతరం వెతుకుతూ ఉంటారు. ఏం చేద్దాం పాపం, కొంతమంది నాన్నలేమో జీరోలాగా ఉంటారు. కానీ నువ్వు ఎంత హీరోయిజాన్ని వెతికితే అంతటికి సరిపోయే నిజమైన నాన్న యేసయ్య. నువ్వు ఎన్ని షేడ్స్ అన్నా వెతుకు, అందులో అన్నిటికీ పక్కా హీరోయిజం ఉంది యేసయ్యలో. కాబట్టి బోల్డ్ అని ఉన్నాయి నాన్నలో. మనం గుర్తించదగ్గవి, శ్రేష్టమైనవి. జ్ఞానం వరుసగా చెప్పుకుందాం. మొట్టమొదటిది నానంటే ఏమో. ఏంటిది నానంటే? నమ్మకం. నానంటే ధైర్యం. నానంటే ప్రేమతో కూడిన శిక్ష. నానంటే జ్ఞానం. నానంటే వాత్సల్యం. జ్ఞానం. అత్తగారింట్లో అలిగి ఆ గుంపుతో పడలేకపోతున్నాను, అంత సైకోలు నా పాలిట పడ్డారు, నా వల్ల కాదని పుట్టింటికి చేరింది కూతురు. 2 మొక్కలు వినండి, ప్రార్థన చేస్తా.
తల్లి చెప్పినా వినదు, ఇంకెవరు చెప్పినా పట్టించుకోదు, తండ్రే చెప్పాలి. కూతురు కిచెన్లో ఉంది, విషయం తెలుసుకున్నాడు నాన్న. కూతురుతో పలకరించి మాట్లాడి, ఏమ్మా మరి ఏంటి సంగతి అన్నాడు. నా వల్ల కాదు నాన్న, వాళ్ళు అలా చేశారు ఇలా చేశారని మొత్తం వాళ్ళ మీద విమర్శలన్నీ ఏకరువు పెట్టింది అని చెప్పడం మొదలుపెట్టింది. ఆయన ఒక కాఫీ పెట్టే పాత్ర తీసుకొని మొత్తం స్టవ్ ఉంటాయి కదా, 2 స్టవ్లు ఉన్నాయి, మొత్తం దాని మీద 4 ఐటమ్స్ పెట్టి వండుకోవచ్చు 2 స్టవ్ల్లో. ఒక్కొక్కటి ముట్టిస్తున్నాడు, ఒక్కో దాని మీద ఒక్కొక్కటి పెడుతున్నాడు. కూతురుతో మాట్లాడుతున్నాడు, కూతురు చెప్పేది వింటున్నాడు. ఫస్ట్ కాఫీ రెడీ చేసేటువంటి గిన్నె పెట్టి దానిలో కాఫీ రెడీ చేయడం మొదలుపెట్టాడు. తర్వాత ఇంకొకటి వెలిగించి దాని మీద నీళ్లు పోసి అందులో బంగాళదుంపలు వేసాడు. ఇంకొక పొయ్యిని వెలిగించి దానిలో నీళ్లు పోసి కోడిగుడ్లు పెట్టేశాడు. 3 ఉడుకుతున్నాయి. కూతురు చెప్పే మాట వింటున్నాడు. ఏందిరా ఈ కాఫీ ఏంది, కోడిగుడ్లు ఏంది, బంగాళదుంపలు ఏంది అనుకోవాకండి. బంగాళదుంప అంటే తెలంగాణ భాషలో ఆలుగడ్డ ఉడకబెడుతున్నాడు. అవి ఉడుకుతూ ఉన్నాయి. కూతురు చెబుతుంటే ఆయన ఈ పనులు చేస్తున్నాడు. ఆమె చెప్పే మాటలు సగం విని సగం వినకుండా, అబ్బా ఏంటి డాడీ నేను చెప్తుంటే నువ్వు పట్టించుకోవేంటి అంటే, అబ్బా చెప్పమ్మా వింటున్నాను అని వెంటనే ఇవన్నీ చూసుకుంటున్నాడు. ఓ పావు గంటలో మొత్తం ఉడికినాయి. చివరికి అంతా విన్న తర్వాత ఇక ఒక్కొక్క గిన్నె చూపించడం మొదలుపెట్టాడు. ఫస్ట్ కోడిగుడ్లు, అమ్మ ఇందులో ఏమున్నాయి అన్నాడు. కోడిగుడ్లు డాడీ అంది. ఇప్పుడు అందులో వేసేటప్పుడు అవి చాలా సున్నితంగా ఉంటాయి కదా, ఉడికిన తర్వాత ఎలా ఉంటాయి అన్నాడు. గట్టిగా ఉంటాయి కదా, రైట్. ఈ పక్కదే ఇదేందమ్మా, ఇది బంగాళదుంపలు ఆలుగడ్డ. వేసేటప్పుడు ఎట్టుంటాయి అమ్మాయి, గట్టిగా ఉంటాయి, ఉడికిన తర్వాత మెత్తగా ఉంటాయి. సరే ఈ 2 పక్కన పెట్టు. ఇందులో ఏమేమి వేసానమ్మా, కాఫీ, ఇందులో నీళ్లు పోసాను, పాలు పోసాను, కాఫీ పొడి వేసాను, వేసేసాను. మరి అన్నీ సపరేట్గా నువ్వు తీసి చూపించగలవా? చూపించలేవు, రైట్, ఓకే. ఈ 3 చూసావు కదా. కాబట్టి ఈ 3 నాకు ఎందుకు చూపిస్తున్నావు అని నీకు డౌట్ వచ్చింది. ఎందుకంటే నువ్వు ఒక ఇంటికి వెళ్ళావు. ఆడపిల్ల అంటే నువ్వు ఆడపిల్లవే. మేమేదో అనుకూలంగా ఉన్నాం, అన్ని పరిస్థితులు బాగోనని డింగుమని ఎడ వరిగెత్తుతున్నావు ఏ కొంచెం తేడా వచ్చినా. కాబట్టి నీ జీవితం, నీ కాపురం, నీ ఇష్టం నీ చేతుల్లో ఉంది. వాళ్ళ మధ్యలో వాళ్ళ ఇబ్బందులకి కాగి గుడ్డులాగా రాటు తేల్తావో, వాళ్ళ బాధలు పడలేక ఈ ఆలుగడ్డలాగా మెత్తబడిపోతావో, లేకపోతే ప్రేమతత్వంతో ఎట్లనో నయానో భయానో వాళ్ళని ఆకర్షించుకొని ఈ కాఫీలో అన్నీ కలిసిపోయి ఐక్యంగా ఉన్నట్టు వాళ్ళతో కలిసిపోతావో నీ ఇష్టం అని బయటికి వెళ్ళిపోయాడు. ఇంకేం చెబుతుంది? ఈ 3 ఏదో నువ్వు తీసుకొనిరా, దాన్ని బట్టి నేను నీకు నిన్ను అంచనా వేస్తాను అన్నాడు. కాఫీ తీసుకొని పోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం తీసుకొని పోయింది అంటే అర్థం ఏంటి? వెళ్ళి ఎట్లనో నయానో భయానో వాళ్ళలోనే. చూడండి, కూతురికి వేరే మాట ఏం చెప్పలా, పక్కాగా కొన్ని కార్యాలు చేసి చూపించి కళ్ళు తెరిచాడు. కొంతమంది ఎలా ఉంటారు, కొంతమంది ఎలా ఉంటారు, నువ్వు ఎలా ఉండాలని కోరుకుంటున్నాను తల్లి. మంచిది, తెలివిగలదాన్ని, జ్ఞానం గలదాన్ని, పో అని పంపించాడు. నానంటే జ్ఞానం మనకు నేర్పుతాడు. మనకు తెలియనివి ఎన్నో మనకు తెలియజేస్తాడు ఆయన. కాబట్టి అన్నిటికీ చాలిందా మన నాన్న యేసయ్య. రండి, ఈరోజు ఈ అంధకారంలో ఉన్నాం, మనం ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నాం. పరిష్కారం ఏంటో ఆయనే మనకు చూపించాలి. బయటపడే దారేంటో ఆయనే మనకు చూపించాలి. ఇప్పుడు కుటుంబాలు గడగడగడగలాడుతున్నారు. మా ఇంటికి వచ్చిదేమో ఈ తెగులు, మా ఇంటికి వచ్చిదేమో ఈ సమస్య, మేమెట్ట బయటపడాలి? ఆల్రెడీ వచ్చిన వాళ్ళు గడగడలాడుతున్నారు, మా పరిస్థితి ఏంటని. ఆ సమస్యను బట్టి కానీ ఇక ఏ అప్పులు కానీ, రోగాలు కానీ, లేకపోతే ఇంకా సమస్యలు కానీ, కేసులు కానీ, ఈ శరీర సంబంధమే కానీ, ఆత్మ సంబంధమైనవి కానీ, ఏవైనా
ఎట్లా 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 అంటే అన్నిటికీ చాలిన మన అసలు శిశులైన నాయన ఉన్నాడు. ఆయన యేసు నాయన. ఏ నాయన? యేసు నాయన. యేసై ఉన్నాడు మనకి. మనం ప్రార్థన చేద్దాం. ఈ కష్టకాలంలో నా దేశానికి, రాష్ట్రానికి, ప్రపంచానికి, ప్రజలకు, మా కుటుంబాలకు, మాకు నువ్వే దిక్కు యేసయ్యా. ఇప్పుడే కాదు, ఎప్పుడూ నువ్వే దిక్కు. ఇప్పుడున్న ఈ విపత్కర పరిస్థితుల్లో, ఆర్థిక సంక్షోభంలో మా దేశం పడే అవకాశం ఉంది. ఆయన ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకునే అవకాశం ఉంది. అసలుకే అప్పుల పాలైన దేశం మాది. నాయన 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 ఎటు తిప్పుతావు మా దేశ గతిని, పరిస్థితిని? నాయన మా రాష్ట్ర పరిస్థితిని ఎటు తిప్పుతావు? ప్రజలు ఎంతమంది ఇబ్బందులు పాలవుతున్నారో, ఎన్ని ఘోరాలు చూస్తున్నామో దేవా. మాకు నువ్వే ఒక దారి చూపించాలి, పరిష్కారం చూపించాలి. మా పక్షమున అడుగు ముందుకేసి నువ్వే మా తండ్రివి, మా నాయనవి కనుక దీన్ని అణచివేయాలి, ఈ తెగులుని. నాయన ఈ సమస్య నుంచి మాకు విడుదల కావాలి. మేమంతా కలిసి నీ సన్నిధిలో ఎప్పటి ఎట్లా ఆరాధించుకునేటువంటి అవకాశం కావాలి. నాయన నువ్వు పరిష్కారం చూపు అని ఇప్పుడున్నటువంటి కరోనా వైరస్ విషయంలోనూ, అలాగే మనం ఎదుర్కొంటున్న రకరకాల సమస్యల విషయంలోనూ ప్రార్థన చేసుకుందాం. ఒక్క మాట అందరం కలిసి ప్రార్థన చేద్దాం రండి. మన తండ్రి ఉన్నాడు, మన ప్రియుడు ఉన్నాడు. ప్రభు నాయన నువ్వే నువ్వే నాయన, నువ్వే నాయన మాకు దిక్కు, జ్ఞానం ఈ నాయన అని అందరం కలిసి ప్రార్థన చేద్దాం రండి. ఖచ్చితంగా దారి చూపిస్తాడు, దారి చూపిస్తాడు. నన్ను అడుగుము, నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలే నీ గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నేను నీకు తెలియజేస్తున్నాడు. నేనే మార్గమును, నేను శోధనతో పాటు తప్పించుకునే మార్గాన్ని కూడా చూపువాడును అని అన్నాడు. హృదయపూర్వకంగా మీకు బాధనైనను విచారమునను కలగజేయను గాని, కలుగజేసినను కృపా సమృద్ధిని బట్టి జాలిపడువాడను అని కనబడుతున్నాడు యేసయ్య. ప్రార్థన చేద్దాం. తండ్రి కనికరించు నాయన, తండ్రి దయచూపు నాయన, దయచూపు నాయన. సర్వాధికారివి నీవయ్యా. అయ్యా కనికరించు నాయన, మా ప్రార్థన ఆలకించు నాయన. మాకు దారి అర్థం కావటం లేదు, దారి చూపించు తండ్రి. ప్రజలు ఏమైపోతారో, ఎంతమంది బలవుతారో దయచేసి కరుణించు నాయన. ఇంకా చాలా మంది నీ సువార్త సత్యం వినకుండానే వెళ్ళిపోతున్నారు. దైవ జనులు దెబ్బతింటున్నారు, విశ్వాసులు దెబ్బతింటున్నారు. నాయన నాయన ప్రజలు క్షేమము పొందున్నట్లు, నీ బిడ్డలు సురక్షితముగా నివసించున్నట్లు, అంతటా అందరికీ సువార్త వెదజల్లబడినట్లు దయతో జ్ఞాపకం చేసుకో తండ్రి, దయతో జ్ఞాపకం చేసుకోమా నాయన. పరిష్కారం ఇవ్వు నాయన. ఈ శోధన తొలగించి సమస్యని వెనక్కి తిప్పు తండ్రి, వెనక్కి తిప్పు నాయన. నిర్వీర్యం చేయ ఆ తెగులుని యేసు నామములో. కుటుంబాలని భయపెడుతున్న తెగులు, ఆ వైరస్ యేసు నామములో అణగారిపోవును గాక, అది నశించిపోవును గాక. ఇంకా మేము మరణం అన్న మాట వినకూడదు నాయన. ఎంతమంది ఆ బలహీనత గురై ఉన్నారో వారందరూ స్వస్థత పొందాలి. ఎంతమంది ఆ ఇబ్బందిని ఎదుర్కొంటున్నారో వారందరూ విడుదల పొందాలి. వారందరూ రిపోర్ట్స్ యేసునామములో మారిపోవును. ఈ బలహీనతల వల్ల ఎంతో మంది హాస్పిటల్లో నిండిపోయారు. అయితే వేరే బలహీనతలతో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు గృహాల్లోనే అల్లాడుతున్నారు. దేవా, వారు ఎదుర్కొంటున్నటువంటి ఇతర బలహీనతలు ఏవైతే ఉన్నాయో ఆ బలహీనతల నుంచి కూడా నీ బిడ్డల్ని కాపాడమని వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను తెలుసుకున్న వారే కాదు, తెలుసుకొని వారిని సైతం ప్రేమించే దేవుడు కదయ్యా నువ్వు. వారిని సైతం దర్శించి వారిని కూడా కాపాడమని వారి పక్షంగా కూడా ప్రార్థన చేస్తున్నాం. దేవా, నువ్వు కనికరించకపోతే మాకు దిక్కెవరు నాయన? మేము ఎవరిని అడుగుదాము తండ్రి? ఎవరికి మొర్ర పెట్టుదాము తండ్రి? మా తండ్రివి నీవే కదయ్యా, మా నాయనవు నీవే కదయ్యా, మా అబ్బవి నీవే కదయ్యా. నీకు వందనాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. తండ్రి 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 జాలిపడు నాయన. నీ బిడ్డలు ఇదిగో ఈ లైవ్ ద్వారా ఎక్కడెక్కడెక్కడైతే అందుబాటులో ఉన్నారో వారెల్లరినీ కూడా దర్శించు. వారి కన్నీరు తుడు నాయన. వారు ఎదుర్కొంటున్న మనో దుఃఖాన్ని తొలగించు నాయన. వారి దేహాల్లో ఉన్న బలహీనతలు యేసు నామములో ముట్టి స్వస్థపరచు. వందనాలు, స్తోత్రాలు. వారి కుటుంబాలు విడుదల పొందాలి. వారి కుటుంబాలు ఆరోగ్యవంతం కావాలి. వారి కుటుంబాల్లో శాపం తొలగిపోవాలి. వారి కుటుంబాల్లో వేదన తొలగిపోవాలి. ఆర్థిక మాన్యం తొలగిపోవాలి. సమృద్ధి రావాలి యేసు నామములో. ఆత్మీయతలో కూడా దిగజారిన స్థితి నుండి తిరిగి సరిచేయబడి
గతించిన కాలంలో కంటే ఇప్పటి కాలంలో ఇంకా ఎక్కువ ఆత్మీయతలోకి వారు ప్రవేశించాలి. జాలిపడండి. ఆత్మీయ జీవితాలు అందరివి కూడా తిరిగి బలపరచండి ప్రభు, ఉత్తేజింపజేయండి నాయన. అయ్యా నీకు స్తోత్రమయ్యా, నీకు స్తోత్రమయ్యా. నా దేశ అధికారులను జ్ఞాపకం చేసుకోయ్యా. సరైన జ్ఞానం వారికి ఇవ్వయ్యా. సరైన పాలన వారు అందించడానికి జ్ఞానం అయ్యా. సమయోచిత జ్ఞానము, సహాయము నీ దగ్గరే మాకు దొరుకుతుంది నాయన. యేసయ్యా, 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 మా తండ్రి, మా యందు కనికరపడు, మా యందు కనికరపడు నాయన. కృపతో జ్ఞాపకం చేసుకొని నీ బిడ్డలను ఒక్కసారి దర్శించి తాకి ఇబ్బందికర పరిస్థితులు అన్నిటి నుంచి కాపాడు. కుటుంబాలని క్షేమంగా బయటపడదు. ఈ తెగులు బారిన పడకుండా వారందరినీ తెగుల నుండి విడిపించి అందరు క్షేమంగా బయటపడాలి, సురక్షితంగా ఉండాలి. ఏ ఒక్క ప్రాణ నష్టం కూడా జరగకుండా మీరు జోక్యం చేసుకోండి. నీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. రకరకాలుగా ఆవేదనతో ఉన్నారు నాయన నీ బిడ్డలు. వారిని కాపాడు, ఆదరించు, ధైర్యపరచు. స్తుతి, మహిమ, ఘనత మీకే చెల్లిస్తున్నాం. ఇంకా అనేక సంగతులను గురించి మేము ప్రార్థనకు పూనుకున్నాం. రేపటి నుంచి నాయన సాయంత్రం వేళ జరిగేటువంటి ప్రార్థనలు అన్నిటి తోడై ఉంది. అనేక మంది బిడ్డల్ని మాతో పాటు జత కలిపి మేమంతా కలిసి నాయన అనేక సంగతులను గురించి మొర్ర పెట్టడానికి మాకు కృపని. స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం మీకే చెల్లిస్తున్నాం. ఈరోజు మా నాన్నగా మాకు దర్శనం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. యేసు నామమున ప్రార్థించి ఈ ప్రార్థనలకు జవాబులు పొందామని నమ్ముచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మరి ఆశీర్వాద ప్రార్థనకు ముందు లైవ్ ద్వారా ఎందరు అందుబాటులోకి వచ్చారో నాకైతే తెలియదు. అందరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ జూమ్ యాప్ ద్వారా అందుబాటులోకి వచ్చిన వారందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. చాలా సంతోషం, మీరు ఇలా అందుబాటులోకి వచ్చి నాకు కనబడటం నాకు ఎంతో సంతోషంగా ఉంది. తప్పకుండా నేను దేవుని చిత్తం అయితే రేపు కూడా ఇదే అలాగా కొనసాగిద్దాం. మీకు కనబడుతున్నానా? నేను కనబడితే ఒకసారి అందరూ కూడా ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, చేతులెత్తి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సంతోషం. మనం అందరం కలిసి ఆశీర్వాద ప్రార్థనతో ముగించుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు లోకరక్షకుడైన యేసయ్య శాశ్వతమైన దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య నిత్య సహాయ సహవాస సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘం అంతటికి సదాతోడే మనందరూ నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లైవ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన నీ తండ్రిగా ఉన్నాడు. దేని గురించి కూడా నువ్వు కృంగిపోవద్దు. నీకు ఆయన దగ్గర స్వేచ్ఛ ఉంది, స్వతంత్రం ఉంది. నువ్వు వేరే వేరే దగ్గర వెతకటం కాదు, ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి ఆయన వెతుకు, ఆయన సన్నిధిని వెతుకు. ఆయన నీకు అవగాహన కల్పిస్తాడు. అన్ని విషయాల్లో తోడై ఉండి నిన్ను నడిపించే సమర్థుడై ఉన్నాడు, బలవంతుడై ఉన్నాడు. ఆయనే నీకు నాకు మనకి దిక్కు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తించి అందరూ కూడా దేవుణ్ణి సమీపించండి. ఆయన ఏమై ఉన్నాడో ఈరోజు గుర్తించారు కనుక ఇక ముందుకును అదే విధంగా ఆయన గుర్తించి ఆయనతో ఇంకా సన్నిహితంగా సమీపంగా మెలగండి. దేవుడు మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. రైట్, అందరికీ వందనాలు. మరి ఈ జూమ్ యాప్ ద్వారా అందుబాటులోకి ఎంతమంది వచ్చారు? వచ్చిన ఎంతమంది వచ్చారో వారందరూ కూడా ఈ పాటతో అందరికీ వందనాలు తెలియజేస్తారు. పాడుతూ ఉండగా మరి మనం ముగింపులోకి వెళ్ళిపోదాం. తప్పకుండా జూమ్ యాప్లో ఇంకా పెంచుదాం, ఇంకా అనేక మంది చేరేటట్టు. అంతే కదా, ఎక్కువ సంఖ్య లేదు కదా, కొద్ది మందికి కదా ఇప్పుడు ఏర్పాటు చేసింది. ఇప్పుడు కనెక్ట్ అయినంత వరకు అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరం కలిసి పాడుకుందాం. మీరు అలానే నాతో కలిసి పాడండి. నా బలమా, నా కోట, ఆరాధన నీకే. నా బలమా, నా కోట, ఆరాధన నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధన నీకే. నా దుర్గమా,
ఆశ్రయమా ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా రాజా ఈ భవనములో రేయింపవలు వేచిందును యేసు రాజా ఈ భవనములో రేయింపవలు వేచిందును స్తుతించి ఆనందింతును నా చింతలు మరచెదను నిన్ను స్తుతించి ఆనందింతును కుటుంబ ప్రార్థనలు తిరిగి మొదలు పెట్టండి. ఆయన్ని స్తుతిస్తూ ఆయనలో ఆనందిస్తూ రాజా ఈ భవనములో చింతలను మరవండి. యేసు రాజా నీ భవనములో వేయింపవలు వేచియుందును అంతట నివసించు యెహోవా ఎలోహిం ఆరాధన నీకే అంతట నివసించు యెహోవా ఎలోహిం ఆరాధన నీకే మా యొక్క నీతి యెహోవా సిక్కేను ఆరాధన నీకే మా యొక్క నీతి యెహోవా సిక్కేను ఆరాధన నీకే ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా రాజా ఈ భవనములో వేయింపవలు వేచిందును యేసు రాజా నీ భవనములో వేయింపవలు వేచియుందును చివరి చరణం పాడుకొని ముగించుకుందాం. ఆరాధించడమే ఆయన్ని, మొత్తుకోవడమే ఆయన పాదాలు పట్టుకోవడమే ఆయన కనికరం కలిగిందాక ఆయన జాలి పడాలి, మన పరిస్థితులు మార్చాలి, అందరిని మళ్ళీ చేర్చాలి. ఆ కార్యం దేవుడు చేసేదాకా ఇక వదిలిపెట్టేది లేదు. ఆరాధించడమే ఆయన కదలాలి కదలాలి ఆయన ఆయనే తిప్పాలి తెగుళ్ళని వెనక్కి, ఆయనే పంపాలి మీకు నాకు సహాయం. ఆయనే నిన్ను నన్ను లేవనెత్తాలి, ఆయనే నిన్ను నన్ను బాగు చేయాలి, ఆయనే నీ నా బంధకాలు విడిపించాలి. పరిశుద్ధ పరచు యెహోవా మెక్కాదెస్ ఆరాధన నీకే పాడదాం. పరిశుద్ధ పరచు ఆమేన్. యెహోవా మెక్కాదెస్ ఆరాధన నీకే రూపించు దైవం యెహోవా హోసేను ఆరాధన నీకే రూపించు దైవం యెహోవా హోసేను ఆరాధన నీకే ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన అందరం ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా రాజా ఈ భవనములో
రాజాని భవనములో రేయింబవలు వేచిందును స్తుతించి ఆనందింతును స్తోత్రం. నా చింతలు మరచెదను హల్లెలూయా. నిన్ను స్తుతించి ఆనందింతును నా చింతలు మరచెదను రాజా భవనములో రేయింబవలు వేచిందును యేసు రాజాని భవనములో రేయింబవలు వేచిందును హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరికీ హృదయపూర్వక వందనాలు. ఎంత ఆరాధించినా తనివి తీరదు. ఇంకా మనకి వరుసగా 7 రోజులు ఉంది. ఇక రేపు ఎల్లుండి ఇక వరుసగా ఉంది. మంచిగా పాడుకుందాం, ప్రార్థన చేద్దాం, దేవుణ్ణి గోజాడుదాం, ఆయనలో ఉన్న అనేక కోణాలు చూసుకుందాం, యేసుని మహింపరుచుకుందాం, యేసుకే మొర్ర పెట్టుకుందాం, కోల్పోయిన ఆత్మీయ జీవితాన్ని తిరిగి పొందుకుందాం, దేవునితో మళ్ళా తిరిగి కనెక్ట్ అవుదాం. దేవుడు మనందరికీ సహాయం చేయునుగాక. ఆమె అందరికీ వందనాలు. అందరికీ హృదయపూర్వక వందనాలు, శుభాలు, దైవాశీస్సులు. సెలవు.